మనోలయ ప్రకరణం సంసారతాపతప్తం నానాయోని భ్రమాత్ పరిశ్రాంతం లబ్ధ్వా పరమానందం న చలతి చేతః కదా క్వాపి. సంసార దుఃఖ పీడితమై పెక్కు జన్మలెత్తుచు విసిగి వేసారిన మనస్సు పరమానందానుభవం నొందినచో ఇకనెప్పుడూ చెలించదు. అద్వైతానంద భరాత్కమిదం కోహం చ కస్యావహం ఇది అర్ధతాం యాతం యదా తదా మూర్ఛితం చేతః. నిరతిశయ అద్వయానంద అనుభవం వలన ఈ జగత్తు ఏమిటి, నేనెవరిని, నేనెవరివాడిని అని తత్వమీమాంస చేసిన కొలది చిత్తము క్రమముగా నిర్వ్యాపారమై నిశ్చలమగును. మనం ఇన్ని రోజులు బట్టి ఈ తత్వ వివేచన చేస్తున్నాము. ఆత్మతత్వ వివేచన, నేనెవరు. సో ఒక చాప్టర్, ఫస్ట్ చాప్టర్లో దేహ నిందా ప్రకరణం జరిగింది. అంటే దేహంని నిందించడం, మాంసము, రక్తము, ఎముకలు, మజ్జాతో ఏర్పడినటువంటి దేహము నేను కాదు. అంటే నేను అనేటువంటి చైతన్య స్వరూపం అది నీచమైనటువంటి మాంసము, రక్తము, ఎముకలు ఎట్లా అవుతుంది? దేహ నిందా ప్రకరణం జరిగింది. ఆ తర్వాత మనోనిందా ప్రకరణం కూడా జరిగింది. ఈ మనస్సు అనేది మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, బంధస్య విషయాసక్తం ముక్తస్య నిర్విషయం మనః. ఈ మనస్సు అనేది అన్ని ప్రాబ్లమ్స్కి మూల కారణం. అంటే మీకు కనపడుతున్నటువంటి బంధము, ఈ జన్మ, మృత్యువు, ఇవన్నీ కూడా మనస్సుతో కల్పించవు. ఎంతవరకు అంటే అష్టావక్ర సంహితలో శరీరం స్వర్గనరకో బంధమోక్షవు భయం తథా కల్పనామాత్రమే తత్కిమే కార్యం చిదాత్మ. ఇవన్నీ మనస్సు కల్పించినవే. సో నాకేంటి సంబంధము? మనోనిందా ప్రకరణంలో మనస్సు అనేది లేదు, తప్పు అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. అవధూత గీతలో కూడా దత్తాత్రేయుడు వారు మనోవై గగనాకారం మనోవై సర్వతోముఖం మనస్సర్వం మనస్ నా మనః పరమార్థత. మనస్సే సర్వం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంతా మనస్సే. మనస్సు కాని ఏమి లేదు. అది ఒక పక్కన నిజమై ఉండగా, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షం ఆయన నిజమై ఉండగా, ఫైనల్ ట్రూత్ ఏంటంటే మనస్సు అనేది లేదు. మాయా మనస్సు రెండు ఒకటే. ఒక శ్లోకం ఉంది, శంకరాచార్యులు గారు ఇంకో చోటు చెప్పారు, ఆత్మాత్వం, ఓ శివ నేనే నువ్వు, గిరిజామతి ఈ మాయాశక్తి ప్రకృతి, ఈ మనస్సు, సహచరా ప్రాణా ఈ ప్రమద గణాలు, ఈ పంచప్రాణాలు, శరీరం గృహం, దేహో దేవాలయ ప్రోక్తం, పూజాతే విషయోపభోగరమత, అన్ని ఇంద్రియములతో భోగాలు చేసేవి నీకు అన్ని రకాల పూజలు. స్తోత్రాన్ని సర్వాగిరో, మాట్లాడేవన్నీ నీకు స్తోత్రాలు. సంచార తదయో ప్రదక్షిణ విధి, నేను నడిచేవన్నీ నీ ప్రదక్షిణాలు. స్తోత్రాన్ని సర్వ యద్యత్ కర్మ కరోమి తద్ అఖిలం, నేను ఏం పనులు చేస్తే అంతా కూడా నీకు ఆరాధన. ఈ శ్లోకానికి అర్థం రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి భక్తి మార్గంలో శివుడి గురించి చెప్పచ్చు, రెండోది ఆత్మతత్వం. నేను శివోహం. ఈ మనస్సు, ఈ మనస్సు, పంచప్రాణాలు, ఇంద్రియాలు, శరీరము, ఇవన్నీ కూడా నేను వాడుతున్నాను. అదే ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే ఈ అద్వైత ఆనంద అనుభూతి కొంతవరకైనా, ఒక క్షణమైనా, ఇంట్యూటివ్గా అయినా, అంటే పూర్తిగా ఎక్కువసేపు కాకపోయినా ఈ శ్రవణ మనన నిధిధ్యాసములు చేయడం వల్ల ఏ మాత్రం కొంత అనుభవం వస్తే వాళ్ళు ఇంకా అది వదిలిపెట్టరు, మిగిలినవన్నీ వేస్ట్ అనేది తెలుస్తుంది. ఈ ఆనందానుభూతి, ఆత్మానందానుభూతి ఎట్లా వస్తుంది అంటే వారు చెప్పింది శ్రవణం, మననం, నిధిధ్యాసం. ఈ మూడిటి వల్ల, ఆత్మజ్ఞానం వల్ల
ఆత్మానుభూతి వస్తుంది. అదే మోక్ష స్థితి. అంటే చనిపోయేటప్పుడు ఎటువంటి స్థితిలో ఉంటామో దాన్ని బట్టి మళ్ళా జన్మిస్తుంది. మన మోక్ష స్థితిలో ఉంటే జన్మే రాదు. కోరికలు ఉంటే ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళా జన్మిస్తుంది. ఎంత చిన్న కోరికలైనా సరే పెద్ద కోరిక. సో ఆ మోక్షం అనేది ఎప్పుడో చచ్చిపోయేటప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి ఇప్పుడు మనం బాగా ఉన్నప్పుడే మోక్షం సంపాదించాలి. అదే జీవన్ముక్త స్థితి. సో ఈ జీవన్ముక్త స్థితి కోసం శ్రవణ మనన నిధిధ్యాసములు 3 చెప్పారు. ఇప్పుడు మనం చేస్తున్నది శ్రవణం. తర్వాత మీరు వారం రోజులు మిగిలిన మననం చేసుకుని నిధిధ్యాసనం చేసుకుంటే అప్పుడు మీకు అనుభూతి అనేది ఆటో తనంతట తాను వస్తుంది. అది బయట నుంచి వచ్చేది కాదు, లోపల నుంచి ఉన్నది ఆల్రెడీ. ఆ శ్రవణ మనన నిధిధ్యాసలతో ఆత్మజ్ఞానము, మోక్ష జ్ఞానము, మోక్ష సిద్ధి లభించడానికి ప్రీ రిక్విజిట్స్ అంటే అందరికీ వస్తుందా అంటే అందరికి వచ్చింది. ఇప్పుడు అందరు ముక్తులైపోయింది, అందరికీ రాదు. దానికి ప్రీ రిక్విజిట్స్ ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఇప్పుడు మనం చెప్తాం కదా, ఫలానా డిగ్రీ ఉండాలి, ఫలానా ఇది ఉండాలి, ఫలానా అది ఉండాలని. సో దాని ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే సాధన చతుష్టయ సంపత్తి. 4 రిక్వైర్మెంట్స్. ఫస్ట్ శమదమాది షట్క ఫస్ట్ లో 6 ఉన్నాయి. శమము, దమము, తితిక్ష, శ్రద్ధ, ఉపరతి, సమాధానం. ఈ క్వాలిటీస్ ఉంటేనే ఫస్ట్ క్వాలిఫికేషన్ మీట్ అయ్యారు. సెకండ్ నిత్యానిత్య వస్తు వివేకం. అంటే ఈ ప్రపంచంలో ఏది నిత్యము ఏది అనిత్యము. ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాము, కనపడే దృశ్యం అంతా అనిత్యం. యదృశ్యం తన్నశ్యం. ఎందుకంటే కనపడేవన్నీ నశించిపోతుంటాయి. ద్రష్ట అయినటువంటి నేను అనే తత్వం అది నిత్యం. అవునా కదా? ఇప్పుడు వీరు వచ్చారు, వీరు ఎప్పుడో ఒకసారి మా ఉపన్యాసం విన్నాం. ఎప్పుడో ఇవాళ అది అట్లాగే ఉంది. ఆ ద్రష్ట తత్వం ఏదైతే ఉందో అది మారలేదు. టైంతో మారదు, స్పేస్తో మారదు. అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ మనకు కనపడారు అనుకోండి, 60 ఏళ్ళ అయిన తర్వాత. ఇప్పుడు మా కొలీగ్, ఆయన చాలా ఏళ్ళ తర్వాత కనపడలేదు. అప్పుడు ఏదో ఇప్పుడు అదే ఉంటుంది. చిన్నప్పుడు ఏదో ఇప్పుడు అదే. మన క్లాస్మేట్స్, స్కూల్ క్లాస్మేట్స్ అంటే కాలానికి అతీతమైనటువంటి. అందుకే సత్శ్రీ అకాల్ అంటారు సిక్కులు. దేశానికి కూడా అతీతమైనటువంటి. అంటే ఇప్పుడు మన మొబైల్ ఫోన్లో ఇప్పుడు నేను రికార్డ్ చేసిన మొత్తం గ్లోబల్ గైడ్స్. సో దేశకాల అతీతమైనటువంటిది. ఈ ఎప్పుడైతే ఈ సాధన చతుష్టయ నిత్యానిత్య వస్తు వివేకము అనేది అంటే నేను అనేటువంటి తత్వం నిత్యమైంది, నేను కానిది, నీవు అనేది, అది అనేది, ఇదనేది, జగత్ అనేది అనిత్యము అని కామన్ సెన్స్ అది. ఆ వివేకం ఆ వివేకం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది. ఎందుకంటే పర్మనెంట్ కాని విషయాలు ఎంబడి ఎందుకు మనం కొట్టుకు మిట్టాడాలి, ఎందుకు పరిగెత్తాలి, వాటి గురించి మనకి ఎందుకు ఆబ్సెషన్ ఉండాలి. సో వివేకం వైరాగ్యం రెండు జోడి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరక్తి అంటే వైరాగ్యం. ఈ జన్మలో కానీ ఇతర లోకాల్లో చచ్చిపోయిన తర్వాత కానీ ఇది కావాలి అది కావాలి అనేటువంటి కోరిక లేకుండా. అదే పతంజలి వైరాగ్యానికి దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం అని చెప్పారు. అంటే మీరు చూసినవి, చూడనివి, విన్నవి, వేటి మీద కోరిక ఉండకూడదు. కోరిక ఉంది అంటే మీరు పట్టుబడిపోతారు. కోరిక ఉంటే యు అట్రాక్ట్, మళ్ళీ జన్మ వచ్చేసి గ్యారంటీ. కోరికలే లేకపోతే ఇంక మీకు జన్మ రాదు. ఒకవేళ ఉంటే అవి తీర్చేసుకోవాలి వెంటనే. సో ఇంకా అదే కాకుండా సో నిత్యానిత్య వస్తు వివేకం చేత విరక్తి, వైరాగ్యం, యాముత్ర ఫలభోగ విరక్తి. ఇది అయిన తర్వాత లాస్ట్ ఏంటి? మోక్షం కావాలనేటువంటి పట్టుదల, ముముక్షుత్వం. ఊరికే క్యాజువల్గా ఏదో అది కాదు, ఇది చాలా పట్టుదల. ముముక్షుత్వం అనే మోక్షం కావాలని పట్టుదల ఉన్నవాడికే మోక్షం వస్తుంది. ఏదైనా సరే ప్రపంచంలో పట్టుదల ఉన్నవాడికే ఏదైనా సాధించవచ్చు, లేకపోతే రాదు. సో ఈ 4 అంటే శమదమాల షట్క సంపత్తి, నిత్యానిత్య వస్తు వివేకం, యాముత్ర ఫలభోగ విరక్తి, ముముక్షత్వము. ఈ 4 సాధన చతుష్టయ సంపత్తి. ఈ 4 ఉన్నవాడికే మినిమం క్వాలిఫికేషన్స్ మీట్ అయ్యాయి.
చాణక్యుడు కూడా ఆయన అర్థశాస్త్రంలో అన్ని పోస్టులకి మినిమం క్వాలిఫికేషన్ చెప్తాడు. 4 వేదాలు చదివి ఉండాలి వగేరా వగేరా అన్నమాట. ఆయన కూడా మొట్టమొదటి పుస్తకంలో శుక్ర బృహస్పతిభ్యాం నమః ఇద్దరికి ఈక్వల్ స్టేటస్ ఇచ్చాడు. అర్థశాస్త్రానికి వారిద్దరూ ఆద్యులు అనే ఉద్దేశం. సో ఈ సాధన చతుష్టయ సంపత్తి, ఈ వేదాంత దర్శనం ఇది డెవలప్ చేసుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు మనకందరికీ అవన్నీ ఉన్నాయంటే లేవనే చెప్పాల్సి వస్తుంది. మరి ఎందుకు లేవు అంటే అందరికీ ఉండవు. అవి ఒకరిద్దరికి ఉండొచ్చు, మీలో కూడా ఎవరికైనా ఉండొచ్చు, అసలు ఉండవని చెప్పడానికి లేదు. కానీ బ్రాడ్గా పాపులేషన్ ఉండవు. మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే, దానికి పోయినసారి చెప్పినటువంటి అపరోక్షానుభూతి గ్రంథంలో శంకరాచార్యుల వారు దానికి ప్రీవియస్ స్టెప్ చెప్పారు. అంటే ఇప్పుడు ఐఐటిలో సీట్ రావాలంటే ఐఐటి ఎగ్జామ్ రాయాలి. ఐఐటి ఎగ్జామ్ రాయాలంటే దానికి ప్రిపరేషన్ రామయ్య ఇన్స్టిట్యూట్కో ఎక్కడికో వెళ్ళి చదవాలి. ఆయన ఎగ్జామ్ పెడతాడు, ఆ ఎగ్జామ్ రాయాలి. దానికి ప్రిపరేషన్ ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వరుసగా ఇవే ఉన్నాయి. రామయ్య కోసం కృష్ణయ్య, కృష్ణమూర్తి రామయ్య ఇద్దరు ఈక్వలెంట్. దానికి ప్రీవియస్ 8th క్లాస్ నుంచి మొదలెట్టారు. అది శర్మ క్లాస్ ఉంటాయి. అట్లా ఈయన అది కూడా చెప్పాడు. ఇంకా ప్రీవియస్ ఏంటి, శమధమాది షట్క సంపత్తి లేకపోతే దానికి ప్రీవియస్ ఏంటి అంటే 3 చెప్పాడు. స్వవర్ణాశ్రమ ధర్మాచరేణ, ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీస్ డిశ్చార్జ్ చేస్తూ, అది తప్పించుకుని పారిపోవడం అది అయ్యే పని కాదు. తపసా అన్నాడు, తపస్సు చేత, అంటే అనేక రకమైన తపశ్చర్యలు. మూడోది హరితోషణాత్ అన్నాడు, హరిభక్తి. భాగవతంలో ఏం చెప్పాడు? అంధేందూదయముల్ మహావధిర శంఖారావముల్ మూక సద్గ్రంథ పఠనము నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వములు లుబ్ధ ద్రవ్యములు భస్మహవ్యములు హరిభక్తి వర్జిత రిక్త వ్యర్థ సంసారము. అంత ఇంపార్టెన్స్ ఉంది హరిభక్తి. అంత శంకరాచార్యులు గారు హరితోషణాత్ మినిమం 3 రిక్వైర్మెంట్స్ అదొకటి చెప్పాడు. ఫస్ట్ నీ వర్ణాశ్రమ ధర్మం నువ్వు చేస్తూ, స్వవర్ణాశ్రమ ధర్మం ఎవరిది వాళ్ళకి, అంటే వాళ్ళది మనం కాపీ కొట్టాలి. మనకి ఏది ఉంటే అదే. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. 4 వర్ణాల్లో 4 ఆశ్రమాల్లో ఈ మనం ఎందులో ఉంటే అది కరెక్ట్గా డిశ్చార్జ్ చేస్తూ, తపస్సులు అంటే అనేక రకాల తపస్సులు ఉన్నాయి. ప్రాణాయామం కూడా తపస్సు, ఉపవాసాలు తపస్సు, తీర్థయాత్రలు తపస్సు, గంగా స్నానాలు, కాశీవాసాలు, ఇవన్నీ కూడా తపశ్చర్యలు. ఏం జరుగుతుంది? తపసా క్షీయతే పాపం, జపతో నాస్తి పాతకం. సో ఆ పాపం క్షీణించడం కోసం తపస్సు. అందుకే ఆత్మబోధలో కూడా తపోధిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే అన్నాడు. సో ఇప్పుడు ఆ స్టేజ్లన్నీ దాటి ఇక్కడికి వచ్చిన వాడైతే అద్వైతానంద భరాత్ కిమిదం కోహం చ కస్యాహం ఇతిం అంధారతాం యాతం యదా తదా మూర్ఛితం చేత, ఈ ప్రాసెస్ చేసేటప్పటికి నేనెవరు అనేటువంటి క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆ మనస్సు గ్రాడ్యువల్గా డౌన్ అయిపోతుంది. ఎందుకంటే మనస్సు చూపించే మాయ అంతా కూడా రిజెక్ట్ చేస్తున్నాం. నేను ఫలానా అని చెప్పేదంతా కూడా ఒట్టి అబద్ధం, మనస్సు చెప్పే అబద్ధం. సో నేను ఇది కాదు, నేను నాహం దేహో నేంద్రియాణ్యంతరంగన్నా అహంకార ప్రాణవర్గోన బుద్ధి, ఇవన్నీ నేను కాదు. ధారాపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి, ఫైనాన్సెస్, ప్రాపర్టీస్ అవి కూడా చెప్పాడు. క్షేత్ర విత్త, వీటన్నిటికీ నేను దూర సాక్షి, నిత్య ప్రత్యేగాత్మ శివోహం అన్నాడు. సో ఆ స్థితి మనం డెవలప్ చేసుకోవడం కోసమే ఈ జ్ఞానయోగ మార్గం. చిరతరం ఆత్మానం అనుభవ ఆత్మాకారం ప్రజాయతే చేతః స్వరిదివ సాగరయాత సముద్రభావం ప్రయాత్యుచ్చై. నది సముద్రమును చేరి సముద్ర భావమును పొందునట్లు చిత్తమును ఆత్మయందు నిలిపి ఆత్మస్వరూపానుభవం చేయుగొలది ఆత్మభావం చెందును. ఎట్లాగండి అంటే, మా గురువులు మా అమ్మగారితో సహా వాళ్ళు చెప్పేది ఏంటంటే, నీలో నువ్వు ఉండిపోవటమే ఆత్మస్థ యోగ అని వైశేషిక సూత్రం కూడా ఉంది.
అదే భగవద్గీతలో కూడా ప్రశాంతమన సంహేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. తనలో తాను ఉండిపోవడం. మరి తనలో తాను ఉండిపోవడం, మరి భగవంతుడి సంగతి ఏంటి? భగవంతుడు ఎక్కడో లేడు. ఆ ఎక్కడో ఇక్కడో అని చూపించేది మనస్సు చేసే మాయ తప్ప అదంతా లేదు అసలు. భగవంతుడు నీలోనే ఉన్నాడు. సో నీలో నువ్వు ఉండిపోతే నువ్వు భగవంతుడు ఉన్నట్టే. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నాడు. అందరి జీవులలో హృదయాల్లో సర్వస్య చాహం హృది సన్నివిష్టో. సో నీలో నువ్వు ఉండిపోవడమే చేయవలసిన పని. అంటే ఆలోచన లాగా మనస్సు లయం చేయడం, అది మనోలయ ప్రక్రమం. నెక్స్ట్ చాప్టర్ అది. అప్పుడే ఆ స్థితిలో, అదే యోగ స్థితి, యోగ చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఆ స్వరూపమే ఇది. ఆ స్వరూపం అనేది ఆత్మస్వరూపం కాబట్టి అందులో స్థిరపడి నిలబడి ఉన్నప్పుడు మీకు వేరే వాటి మీద కోరికలు వెంపర్లాటం ఉండదు. ఆత్మన్యనుప్రవిష్టం చిత్తం నాపేక్షతే విషయాన్ క్షీరార్ ఉద్ధృతి మాధ్యం యథా పునః క్షీరతాం నయతి యాతిహ. పాల నుండి తీసిన నెయ్యి తిరిగి క్షీరభావమును పొందనట్లు విషయముల నుండి మరల్చి ఆత్మస్వరూపమును అందిన చిత్తము, అంటే విషయాకార వృత్తి శూన్యమగుటచే తిరిగి విషయములను సరిచేరదు. యద్గత్వా న నివర్తంతే అన్నాడు. అంటే ఇది ఒక్కసారి ఆ స్టేజ్కి వెళ్తే, అంటే జీవన్ముక్త స్థితి. సుఖుడు సుఖబ్రహ్మట్లో ఉండేవాడు. సముడై సర్వభూతమయుడై సన్యాసి అయి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అందరూ కూడా జ్ఞానవంతులు అయిపోయి, ఆయన ఎక్కువసేపు ఉండడు. ఎక్కడికి వెళ్ళినా కూడా కేవలం పరీక్షిత్ దగ్గర 7 రోజులు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆవు పాలు పితికినంత టైం ఉంటాడు. అంతకంటే ఎక్కువ ఉంటే ఆయనకి అటాచ్మెంట్ డెవలప్ అవుతుంది. ఆయన బయట వెళ్ళిపోతుంది. దృష్ దృష్టో ద్రష్టది దృశ్యేయం అనుసూత్యం భావనా మాత్రం స్యాత్ తత్రోపక్షీణం చేత్ చిత్తం తన్మూర్ఛితం భవతి. ఇప్పుడు మనకి త్రిపుటి ఉంది. ద్రష్ట అనేటువంటిది ఎవరు? నేను అనే తత్వం. నేనంటే నేను ఒక్కడే కాదు, ప్రతి జీవిలో నేను అనే తత్వం ద్రష్ట. దృశ్యం అంటే ఈ జగత్తు. ఈ జగత్తు రకరకాలుగా కనపడుతుంటుంది. ఒకే ఒకే ద్రష్టకు కూడా రకరకాలుగా కనపడుతుండి, అందరు ద్రష్టలకు వేరు వేరుగా కనపడుతుంది వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి. ద్రష్ట ద్రష్టవి దృశ్యేయం అనుస్యూతంచ భావమాత్రం స్యాత్ తత్రోపక్షీణం చేత్ చిత్తం తన్మూర్ఛితం భవతి. ద్రష్ట దర్శనము దృశ్యము అని మూడిటి అందును వృత్తి అయి భాషించు చైతన్యమును మనస్సు సంలగ్నమయనేని లయము చెందును. మామూలుగా ఈ మూడు సపరేట్ గా ఉన్నాయి. ఏంటి? ద్రష్ట దృశ్యము దర్శనము. దృక్ దృక్ దర్శన దృష్ట. సో ఈ మూడు యాక్టివిటీస్ మామూలుగా అందరూ వేరుగానే అనుకుంటారు. కానీ లయమైపోయినప్పుడు, ఆత్మయందు లయమైపోయినప్పుడు, సమాధి లాంటి స్థితిలో ఈ మూడు ఒకటైపోతుంది. ద్రష్ట దర్శనము దృశ్యము ఈ మూడిట్లందును వృత్తమై భాషించు చైతన్యమున మనస్సు సంలగ్నమయ్యనేని లయము చెందును. వాసనాక్షయ మనోనాశ తత్వజ్ఞానాభ్యాసవశాత్తు జ్ఞానరక్ష తపస్సిద్ధి సర్వసమత్వం దుఃఖ నివృత్తి సుఖావిర్భావం. ఇది సీక్వెన్స్. యాతి స్వసమ్ముఖత్వం దృగ్మాత్రం వా యదా తదా భవతి దృశ్య దృష్టు విభేదో అసమ్ముఖేస్మిన్న తద్భవతి. దృగ్రూపుడగు ఆత్మను మనస్సు వివిధ సంస్కారములతో దృశ్యరూపములతో అభిముఖమగుచో దృశ్యము ద్రష్ట అయిన విభేదము పొడసూపును. పైన చెప్పిన రీతిగా లయము చెంది అభిముఖము కానిచో ఆ విభేదము సమసిపోవు. యాక్చువల్గా ఈ దృశ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మనస్సు చూపించే సినిమా, ఈ దృశ్యం. మీకు కనపడుతున్న ఈ సృష్టి కానీ ఈ సంసారం కానీ అది కేవలం మనస్సు చూపిస్తున్నటువంటి ఒక సినిమా. ఎందుకు అట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్క సినిమా చూపిస్తోంది అంటే వాడి వాడి సంస్కారాలను బట్టి, వాడి వాడి కర్మను బట్టి, పూర్వకర్మను బట్టి అనుభవం వస్తుంది. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చి
ఈ స్థితిలో ఉండేటువంటి తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకుంటారంటే చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితి. ఇంతకంటే గొప్ప జ్ఞానం ఇంకోటి లేదు. ఇది బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం. అదే టైంలో ఇంకోటి వెళ్ళి ఎక్కడో ఏదో చేస్తున్నాడు, వాడికి అదే ఉంది. అంటే ఇక్కడ మన కోరికల్ని బట్టి మనకి రావటం, మన పూర్వ కర్మని బట్టి మనకి రావటం, సిద్ధించడం, ఇట్లా ఎప్పుడైతే ఈ దృశ్యం అనేది కనపడుతున్నదో, ఈ ద్రష్ట తనను తాను మర్చిపోయి వృత్తి సారూప్యం ఇతరత్ర అని పతంజలి చెప్పాడు. యోగ చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం వృత్తి సారూప్యం ఇతరత్ర. ఇతరత్ర అంటే తనలో తాను ఉండలేనప్పుడు ఆ దృశ్యమే తన అనుకుంటాడు. ఆ దృశ్యంలో ఉండేటువంటి రోల్స్, అట్రిబ్యూట్స్, డెఫినిషన్స్, డెసిగ్నేషన్స్ అన్నీ తనకు ఆపాదించుకుంటున్నాడు. కానీ అవన్నీ వస్తాయి పోతాయి, ఏది పర్మనెంట్ కాదు. కానీ తను ఎప్పుడు పర్మనెంట్గా ఉన్నాడు. మీరు ఎప్పుడు ఉన్నారా లేదా? ఎప్పటి నుంచో ఇప్పుడు. సో ఈ ఈ నేను అనే ద్రష్టతత్వం, ఆ ద్రష్టు స్వరూపే అవస్థానం అని ఏదైతే పతంజలి చెప్పాడో అది యోగ స్థితి. అందుకే యోగం వేదాంతం రెండు కలిసిపోయి ఉంటాయి. శివకేశవులకి వేదం లేనట్టుగా ఒకరికొకరు కాంప్లిమెంటరీ సపోర్టింగ్ చేసినట్టుగా యోగం వేదాంతం రెండు ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. ఆయన ఏం చెప్పలేదు, ఎవరు? పతంజలి. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అన్నాడంతే. ఏమిటా స్వరూపం అని చెప్పలేదు. ఇక్కడ చెప్తున్నాడు స్వరూపం ఏంటో వేదాంతంలో. అయమాత్మ బ్రహ్మ అని మహావాక్యం. తత్వమసి అని. నువ్వు భగవంతుడి రా బాబు, అదే నీ స్వరూపము. అంటే నీ ఎక్కడో ఏదో భగవంతుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఏదో చేదో అంత ఏమి లేదు. అందుకే వేమన కూడా ఇట్టు ఘటములోన పెట్టిన జీవు కానలేక నరుడు కాశికేకి వెతికి వెతికి అతడు వెర్రి అయిపోయారా. ఇంద్రియముల చేత నెగ్గొందుచుండెడు వెర్రి మనుజుడల్లా వెతకు శివుని. ఇంద్రియముల రోసి ఈశుని చూడరా, నీలోనే ఉన్నాడు ఈశుడు అని. చూపులోని చూపు చూడంగా చూడంగా చూపులోని చూపు తేటబడు, చూపులోని చూపు సురవరగమ్యం. ఇది సమాధి స్థితి డిస్క్రిప్షన్ వేమన యోగి. ఏకస్మిన్ దిగ్మాత్రే త్రేధా దృష్టాదికం హి సముదేతి త్రివిధే తస్మిన్ లీనే దృగ్మాత్రం శిష్యతే పశ్చాత్. దృగ్రూపుడగు ఆత్మయే ద్రష్ట, దృశ్యము దర్శనము అని త్రివిధ భేదములతో భాషించును. ఈ త్రిపుటి అతని యందు లయము చెందిన వెంటనే మరల ఆత్మ కేవల దృగ్రూపుడై స్వస్వరూపం. ఇది మనకి ప్రూఫ్ మన ఎక్స్పీరియన్స్ లో ఎక్కడొస్తుంది చెప్పండి? రెండు చోట్ల వస్తుంది. ధ్యానము సమాధిలో వస్తుంది. మీరందరూ ఏదో ధ్యానం చేస్తారు, ఏదో ఉపాసన చేస్తారు కాబట్టి అందులో ఒక క్షణంలో, ఒక క్షణమో అరక్షణమో మీకు ఆ లయం అయిపోతుంది. అప్పుడు వస్తుంది ఆ స్థితి. రెండోది ఎప్పుడు వస్తుంది? దగ్గర గాఢ నిద్రలో వస్తుంది. సుషుప్తి వ్యవస్థలో తనను తాను ఏం లేదు. సమాధిలో సర్వశూన్యం నిరాభాసం సమాధి తస్య లక్ష్యం. నిద్ర అనేది అభావ ప్రత్యయాలంబనావృత్త నిద్ర. ఇప్పుడు ప్రబోధ ప్రకరణము. మాధుర్యం గుడపిండే యత్తత్ తన్యాస్యంతకే మా అణుమాత్రే అపి ఏవం న పృథగ్భావో గుణత్వం మధురశ్రుతయోరస్తి అథవా న భిన్నభావం కర్పూరామో ఆమోదయోరేవం ఆత్మస్వరూప మనసాం పుంసాం జగద ఆత్మతాం యాతి. బెల్లము నుండి మాధుర్యమును వేరు చేయలేము, అది బెల్లములో అణువణువున వ్యాపించుండును. కర్పూరము నుండి దాని పరిమళము వేరు చేయ శక్యము కాదు. అట్లే ఆత్మస్వరూపాన్న మనస్సులకు బ్రహ్మవేత్తలకు, ఆత్మస్వరూప ఆపన్న మనస్సులకు బ్రహ్మవేత్తలకు జగత్తు ఆత్మస్వరూపమునే కనపడుతును, కానీ జగత్తు తనకంటే భిన్నముగా స్ఫురించదు. అందుకే రమణ మహర్షి స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ది సెల్ఫ్ యూ డోంట్ సీ ది యూనివర్స్. జగత్ లేదు. ఇఫ్ యు ఆర్ ఇన్ ది యూనివర్స్ యూ డోంట్ సీ ది సెల్ఫ్. అందరూ 99.99 పీపుల్ జగత్తులోనే ఉన్నారు. జగన్మిథ్యా బ్రహ్మసత్యం జీవో బ్రహ్మయో నాపరః అనేది దే స్టేట్. యద్భావానుభవ స్యాద్ నిద్రాదౌ జాగరజ్ఞాస్తే అంతం చ చేత్ స్థిర స్యాల్ లభతే హి
తదా అద్వయానందం. జాగ్రత్త అవస్థ తర్వాత సుషుప్తి అవస్థలో అనుభూతమగు ఆనందము చిత్తమున స్థిరముగా పాటుకొనిచో అద్వయానందము ప్రాప్తం. ఇందాక మనం చెప్పింది నిద్రలో కూడా స్వాత్మ స్వరూపంలో ఉంటాడు. అతి గంభీరే అసారే అతి గంభీరే అపారే జ్ఞాన చిదానంద సాగరే స్పారే కర్మ సమీరణ తరళ జీవతరంగావళి స్ఫురతి. అనంతమైనటువంటి ఆత్మ అనేటువంటి సముద్రంలో జీవుడు అనేటువంటి ఒక తరంగము ఉన్నది అని. అదే అష్టావక్ర సంహితలో కూడా మై అనంత మహాంబోధో జీవవీచి అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ది ఓషన్. అతి గంభీరము అనంతము విశాలమైన సచ్చిదానందమును మహాసాగరముపై కర్మవాయువులచే, ఆ తరంగములు ఎందుకు వస్తున్నాయి? కర్మవాయువులచే ప్రేరితమై జీవుల తరంగ పంక్తి అటు ఇటు తేలియాడును. ఇప్పుడు మనకి ఉన్నది అదే ఎక్స్పీరియన్స్. ఖరతరకరై ప్రదీప్తే అభ్యుదితే చైతన్యాత్మికాం చైతన్య దిగ్మాంశో స్ఫురతి మృషైవ సమంతాద్ అనేక విధ జీవ మృగతృష్ణ. యథార్థ జ్ఞానముచే ఎండమావలయందు జలము మిథ్యగా గోచరించినట్లు జ్ఞానభానుడు తన ప్రపంచ కిరణజాలముతో హృదయాకాశమును ఉదయించి విజృంభించినంతనే భిన్న భిన్నములుగా కనపట్టు జీవకోటి అంతయు మృగతృష్ణ వలె మిథ్యాభూతమయ్యుపును. అంటే ఇదంతా వేరు కాదు, నేనే అన్ని అయ్యున్నాను అనేది అనుభవం. అరబింద్లో వారికి అలీపూర్ జైల్లో ఆ అనుభవం. జైల్లో ఉన్నప్పుడు సడన్ గా ఆయనకి మొత్తం అందరూ కృష్ణుడు, అంతా కృష్ణమయంగా కనపడు. ఆ జైలు వార్డెను, ఆ జైలు పోలీసులు అందరూ కృష్ణుడే ఈ వేషం వేసుకుని వచ్చారు. సర్వం కృష్ణమయం, అలాగే సర్వం శివమయం జగత్ ఏదైనా ఒకటే. అంతా భగవంతుడు, అంతా బ్రహ్మమురా, ఈ జగమంతా బ్రహ్మమురా, అంతా బ్రహ్మం అనుభవం అయితే మరి అతడెవరు, మరి నీవెవరు? అయితే నీవే బ్రహ్మమురా అని. అంటే ఇంకో తత్వం కూడా ఉంది. మా అమ్మగారి గురువు గారు ఆవిడ సత్యనారాయణ ఆశ్రమం అక్కడ మషీరాబాద్లో ఆవిడ చెప్పేది, ఇంతకంటే నువ్వు వింతగలదా, తానే బ్రహ్మంబను తత్వమును మరిచి రాతికి మొక్కెదరు, ఇంతకంటే నువ్వు వింతగలదా. అంతరదృష్టే యస్మిన్ జగదిదమానాత్ పరిస్ఫురతి దృష్టే యస్మిన్ సకృదపి విలీయతే క్యాప్య అసద్రూపం. ఆత్మ అంతరంగమున భాసింపనంత వరకు జగత్తు యథార్థముగా నున్నట్లు స్ఫురించును. ఆ జగత్తు ఆత్మ దర్శనానంతరము నామరూపములు లేకుండా పోవు. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే ఆ యాంగిల్లో చెప్తుంది. అంటే ఇవన్నీ కేవలం మాయా వల్ల కనపడుతున్నటువంటి దృశ్యము, ఒకే తత్వం. ఇన్ని రకాలుగా అదే మన దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహినివ ఉద్భూతం యథా నిద్ర. కలలాగా బయట ఉన్నట్టుగా, బయట ఏం లేదు. మీ జగత్తు మీరే సృష్టించుకున్నది, మీ మనస్సే సృష్టించి మీలో అది ఆపేస్తే ఏమి లేదు. బాహ్యాభ్యంతర పూర్ణ పరమానందార్ణవే నిమగ్నో యః చిరమాప్లత ఈ కలశో మహాహృదే జహ్నుతనయాయ. గంగా నది, జహ్నుతనయ అంటే ఎవరు? గంగా నది మడుగులోనున్న కలశము అంతను జలపూర్ణమై ఒప్పునట్లు పరమానంద సాగరమున మునిగిన ఆత్మజ్ఞాని నిరంతరం ఆనంద పరిపూర్ణుడయ్యుండును. అందుకే ఆనందం అనే పేరుంది ప్రతి సన్యాసికి, యోగికి, యతికి. వివేక ఆనంద, చిన్మయ ఆనంద, అందరూ ఆనందులే. అంటే దే ఆర్ సపోజ్ టు బి ఓన్లీ ఆనంద, అంటే బ్రహ్మస్వరూపం. సన్యాస ప్రక్రియలో ఆ సన్యాస సంస్కార విధిలో జీవత్వాన్ని దహనం చేస్తుంది. వాడి పేరు, వాడి పూర్వ అంతా మొత్తం బర్న్.
వాళ్ళు పిండ ప్రదానం చేసే క్వశ్చన్ కూడా లేదు. ఫినిష్డ్. ఆనంద స్వరూపం, ఆనందోహం 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 ఆనందం. పూర్ణాత్ పూర్ణతరే పరాత్ పరతరే. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. పూర్ణాత్ పూర్ణాత్ పూర్ణతరే పరాత్ పరతరే అపి జ్ఞాత సారే హరౌ హరియందు సంవిత్సార సుధార్ణవే విరహితే నీచీతరంగాధిభిః భాస్వత్కోటి వికాసితోజ్వల దిగాకాశ ప్రకాశే పదే స్వానందైకరసే నిమగ్న మనసాం నత్వం నచాహం జగత్. పూర్ణములకు వానికున్న మిగుల పూర్ణము పరముల కన్నా ఆకాశముల కన్నా పరమైనది, అంతు తెలియనిది, కోటి సూర్యులచే వెలుగొందు దిగాకాశములు కలిగి ప్రకాశించున్నది సర్వోత్కృష్టమును ఆత్మానంద పరిపూర్ణమును నీచీదరంగా రహితమైన ప్రశాంతముకు విశాల జ్ఞాన సుధా సాగర రూపమున నొప్పు శ్రీహరియందు మనస్సు నిలిపడి జ్ఞానులకు నీవు నేను జగత్తు అని భేద దృష్టి లేదు. పూర్ణాత్ పూర్ణతరే పరాత్ పరతరే అప్పి అజ్ఞానతా పారే హరౌ సంవిత్సార సుధార్ణవే విరహితే వీచీతరంగాధిభిః భాస్వత్కోటి వికాసితోజ్వల దిగాకాశ ప్రకాశే పరే స్వానందైకరసే నిమగ్న మనసాం నత్వం నచాహం జగత్. ఇప్పుడు ద్విధా భక్తి ప్రకరణం. ఇప్పుడు హరి అనే మాట వాడాడు. అంటే ఇక్కడ మనం మామూలుగా అందరూ జీవాత్ముడు పరమాత్ముడు, మన త్యాగరాజ కృతి కూడా ఉంటుంది, జీవాత్ముడు పరమాత్ముడు 14 లోకములు అని ఒక ఉంటుంది. మామూలుగా జీవాత్ముడు పరమాత్ముడు వేరనే చెప్తారు మామూలుగా. అదే యోగం అనేది జీవాత్మ పరమాత్మ సంయోగ ఏవ యోగ అంటే నిర్వచనం. కాబట్టి భక్తి యోగం మొత్తం కూడా జీవాత్మ పరమాత్మ భేదంతో ఉంది. ఆయన భేదం లేకపోతే భక్తి అవసరం, ఎవరి మీద భక్తి? అందుకే ఆయన అవధూత గీతలో ఆయన మొట్టమొదటి ఏమంటాడంటే, మామూలుగా అందరూ గ్రంథం మొదలెట్టేటప్పుడు ఫలానా దేవుడికి గణపతి నమస్కారం, ఈయనేమంటాడంటే కశ్యాప్యవో నమస్కుర్యాం అహమేకో నిరంజన. ఉన్నది ఒకటే, అదే నేను, ఇంకెవరికి నమస్కారం. సో ఇక్కడ ద్విధాభక్తి ప్రకరణం అని ఒక చాప్టరు. చిత్తే సత్వోత్పత్తౌ తటిదివబోధభోయే భవతి తరిహేవ సస్థిర స్యాత్ యుది చిత్తం శుద్ధిముపయాతి. చిత్తమున సత్వగుణోదయమైనంతనే మెరపు వలె జ్ఞానముదయించును. సడన్ గా ఒక ఫ్లాష్, మెరపు వలె చిత్తము పరిశుద్ధమగు కొలది ఆ జ్ఞానం స్థిరమైపోదు. అంటే ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఇంతకు మునుపు మనం చేసినటువంటి పుణ్యకర్మ, వేదాంత శ్రవణం అనేది వాటి రిజల్ట్. యోగాభ్యాసం, తపశ్చర్యలు, పుణ్యకార్యం, వాటి యొక్క రిజల్ట్ ఈ రోజు. ఇది ఇంకా పాతుకుపోయిన ఇంకా లోతుగా అది పర్మనెంట్. అదే బ్రహ్మాకార వృత్తి స్థిరీభూతమైనది, అదే మోక్ష స్థితి, అది ఆనంద స్థితి. కాబట్టి యతులందరూ సన్యాసులందరూ ఆ స్థితిలో ఉంటారు కాబట్టి దానికి ఆనందం అనే పేరు. చిత్తమున సత్వగుణోదయమైన వెంటనే మెరుపు వలె జ్ఞానం ఉదయించును. చిత్తము పరిశుద్ధమైన కొలది ఆ జ్ఞానము స్థిరమైపో. మరి అందరికీ ఎందుకు రావట్లేదు అంటే చిత్తం పరిశుద్ధం కాలేదు, సత్వగుణం కూడా లేదు. సత్వగుణంలోనే జ్ఞానానికి వచ్చే స్కోప్ ఉంది. ఎందుకంటే ఆ హరి పరమాత్మ తత్వం శుద్ధ సత్వము. అంటే ఈ సత్వగుణం కంటే హయ్యర్ సత్వం, సట్లర్ దాన్ సత్వం, అది దగ్గరగా ఉంది సత్వం. రజోగుణం తమోగుణం తక్కువ ఉన్నాయి. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం కర్మసంగేన బధ్నాతి. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహిన ప్రమాద ఆలస్య నిద్రాభిస్తం నిబధ్నాతి భారత. సో శుద్ధ సత్వమైనటువంటి పరమాత్మ తత్వం, శ్రీహరి తత్వాన్ని మనం పొందాలంటే మనం ముందు సత్వగుణంలో ఉండాలి. సత్వగుణం లేకపోతే అసలు మీకు జ్ఞానం వచ్చే క్వశ్చనే లేదు. రజోగుణంలోనే ఈ మల్టిప్లిసిటీ, ఈ రాగద్వేష కామక్రోధాలు ఇవన్నీ వచ్చాయి.
అందుకే మనస్సు ఎప్పుడు సత్వగుణంలో పెట్టుకోవడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం మనం చేయాల్సి. సో అంటే రజోగుణం తమోగుణం వస్తాయి డెఫినెట్ గా, కానీ వాటిని మినిమైజ్ చేసుకుని వాటిలో పడిపోకుండా కొట్టుకుపోకుండా సత్వగుణం ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య తిష్టంతి రాస జగన్య గుణోత్తిస్థ అధో గచ్చంతి తామస. సత్వ సత్వగుణంలో చనిపోయిన వాడు ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు, శుద్ధ సత్వంలోకి వెళ్తే వాడు మోక్షం వైకుంఠంలో ఉన్నాడు. జానంతు తత్ర బీజం హరిభక్త్యా జ్ఞానినో ఏ స్యుః మూర్తం చైవామూర్తం ద్వే ఏవ బ్రహ్మణో రూపే. దానికి ముందు శుద్ధ్యతి, నేను స్కిప్ చేశాను. శుద్ధ్యతి నా అంతరాత్మ కృష్ణ పదాంభోజ భక్తి మృతే నవసచింత క్షారోదై భక్త్యా ప్రకాశతే చేతః. శ్రీకృష్ణుని యొక్క పాద పద్మముల యందు భక్తి లేనిదే అంతరాత్మ పరిశుద్ధము కాదు. భాగవత పురాణంలో హరిభక్తి ఉన్నవాడిని చిత్తము పరిశుద్ధం చేయబడుతుంది, కృష్ణుడే చేస్తాడు, ఈ క్లీన్స్ అప్. అందుకే హరిభక్తి లేని వాడి బతుకు వేస్ట్ అని చెప్పాడు. అంధేందూరములు మహాబలిర శంఖారాములు మోగసత్ హరిభక్తి వర్జిత రిక్త వ్యర్థ సంసారములు. మన జీవితంలో మనం రకరకాల దుఃఖాలు అనుభవిస్తున్నాం అంటే దాని మూల కారణం ఈ హరిభక్తి లేకపోవడం. అహల్య రాముడు కాలు పెట్టంగానే రాయి నుంచి మళ్ళా తన స్వరూపానికి వచ్చినప్పుడు ఒక స్తోత్రం చదువుతుంది, అహల్యాస్తవం. దాని చాలా ఫేమస్. వాల్మీకి రామాయణం మొత్తం మీద అహల్యాస్తవం అనేది అన్నిటికంటే మోస్ట్ అడ్వాన్స్డ్. అహో విచిత్రం తవ రామచేష్టితం మనుష్య భావేన విమోహితం జగత్ చలస్య వజ్రం చరణాదివర్జితం సంపూర్ణ ఆనందమయో అతిమాయిక జగదామాదిభూతస్త్వం జగత్వం జగద ఏకో విభాతి రామస్త్వం మాయయా బహురూపయా. ఏం విచిత్రం రావా, నిన్నందరూ మనిషి అనుకుంటున్నారు, నువ్వు పరబ్రహ్మమే, నువ్వే ఈ ప్రపంచం అంతా అయి ఉన్నావు అని. లాస్ట్కి ఏమడుతుందంటే నాకు ఒకటే కావాలి, ఎప్పుడు నా మనస్సు నీ యందు భక్తిలో నిమగ్నమై ఉండాలి. అదొకటే ఆమె అడిగింది. ప్రహ్లాదుడు కూడా అదే అడుగుతాడు. నరసింహస్వామి వచ్చి అవతార పరిశ్రమ ఏం కావాలంటే ఏం అక్కర్లేదు, నాకు నీ యందు భక్తి నిలిచిపోవాలి మనసు. ఎప్పుడైతే నిలవదో ఫినిష్డ్, ఈ మాయలో కొట్టు. శుద్ధ్యతి హి నా అంతరాత్మ కృష్ణ పదాంభోజ భక్తి మృతే. మనసులో క్షారోదైర్భక్త్యా ప్రకాశతే చేతః. వస్త్రము ఉప్పు నీటితో పరిశుద్ధమగునట్లు భక్తి చే చిత్తము ప్రక్షాళితమై శుద్ధమగును. ఈ అమాయకులైనటువంటి ఇస్కాన్ వాదులందరూ శంకరాచార్య గారిని తిడుతుంటారు. మీరు చదివారో లేదు ఆ పుస్తకంలో, వాళ్ళకి అదే పని. ఇక్కడ శంకరాచార్య గారు ఏమో వాళ్ళ సబ్జెక్టే చెప్తున్నాడు, వాళ్ళకి తెలియదు అసలు ఇలా ఉందని ఆయన చెప్తున్నాడు అని కూడా తెలియదు. వాళ్ళు ఏం చెప్తున్నారో అదే ఏం చెప్తున్నారు, అంతకంటే ఎక్కువ చెప్తున్నారు హరిభక్తి గురించి. యద్వత్ సమలాదర్శే శుచిరం భస్మాదినా శుద్ధే ప్రతిఫలతి వస్త్రముచ్చై శుద్ధే చిత్తే తథా జ్ఞానం. భస్మాదులచే మాలిన్యము తొలగినంతనే అద్దమున ముఖము చక్కగా ప్రతిఫలించినట్లు భక్తి పరిపూతముకు చిత్తమునందు జ్ఞానము ప్రతిఫలించు. అదే ఇందాక చెప్పా కదా, ఫస్ట్ ప్రీ రిక్వజిట్స్ హరితోషణ. అదే భక్తి ఉన్నవాడికే జ్ఞానం వస్తుంది. మీరు భజగోవింద శ్లోకాలకి సుబ్బలక్ష్మి పాడిన పాటకి రాజగోపాలాచారి ఇంట్రడక్షన్ ఉంటుంది మొదట్లో. ఆయన భక్తి జ్ఞాన అని చెప్పుకుంటూ ఈ రెండు ఒకటే ఆయన అని చెప్పాడు. ఎందుకు చెప్పాడా అని ఇప్పుడు ఇంకా మనకు కనబడుతుంది. భక్తి ఉన్నవాడికే జ్ఞానం వస్తుంది, లేకపోతే రాదు. అట్లాగే జ్ఞానం ఉన్నవాడికే అంటే భక్తుల్లో గ్రేటెస్ట్ జ్ఞాని. భగవద్గీతలో చతుర్విధా భయంతే మాం ఆప్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞాని నిత్యయుక్త. వాడు నేనే పంపన్నాడు. సో ఆ జ్ఞాని స్థితి, భక్తుడే జ్ఞాని, జ్ఞానియే గ్రేటెస్ట్ భక్తుడు. అంటే ఈ మహాభక్త విజయం అని పరమభక్త విజయం అని పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. మహాభక్తులు కొందరు, పరమభక్తులు కొందరు. అంటే మీరాబాయి, తుకారాం, ఇంకా ఇట్లా పెద్ద లిస్ట్ ఉంది. సో వీళ్ళ చరిత్రలు ఉన్నప్పుడు వాళ్ళందరూ జ్ఞానులు కారంటానికి ఆశ్చర్యం లేదు.
ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు జ్ఞాని. ప్రహ్లాదుడు జ్ఞాని కదా. సో జ్ఞానే భక్తుడు, భక్తుడే జ్ఞాని. హైయెస్ట్ లెవెల్ పరాభక్తి. మామూలు భక్తి అంటే అపరాభక్తి, నాకు అది కావాలి, నాకు ఇది కోరికలు కోరడం, అదే ఆర్తో జిజ్ఞాసులు అర్థాత్ ఈ ముగ్గురు అపరాభక్తి. జ్ఞాని ఒకడే పరాభక్తులు ఉంటాడు. జానంతు తత్ర బీజం హరిభక్త్యా జ్ఞానినో హే స్యు మూర్తం చైవ అమూర్తం ద్వే ఏవ బ్రహ్మణో రూపే. ఇప్పుడు అసలు విషయం చెప్పేస్తున్నాడు. ఇత్యుపనిషత్ యో వాద్వే భక్తౌ భగవదుపదిష్ఠా క్లేశాద్ అక్లేశాద్ వా ముక్తి స్యాదేతయోర్మధ్యే హరిభక్తి చే జ్ఞానులగువారు దీనికి జ్ఞానోదయమునకు కారణము అరఎదురుగాక మూర్తము అంటే సాకారము, అమూర్తము నిరాకారము అని పరబ్రహ్మము యొక్క రూపం ద్వివిధమని ఉపనిషత్తులు చెబుతుంది. కాన భక్తులు రెండు తెగలుగా ఉంది. అందు సగుణ భక్తి క్లేశముతో కూడినది, నిర్గుణ భక్తి క్లేశరహితము. ఈ విషయము బృహదారణ్యకోపనిషత్తులో భగవద్గీత 12వ అధ్యాయంలో మొట్టమొదటి అర్జునుడు అదే క్వశ్చన్. విశ్వరూపం సందర్శనం చూపించిన తర్వాత 11వ అధ్యాయంలో అర్జునుడికి డౌట్ వచ్చింది. అంతవరకు 11వ అధ్యాయం రానంత వరకు అర్జునుడు ఏమనుకున్నాడు, కృష్ణుడు మనిషి అనుకున్నాడు. ఎప్పుడైతే విశ్వరూపం చూశాడో కృష్ణుడు మనిషి కాదు, ఈయన భగవంతుడు, ఈయన విశ్వరూపుడు, విశ్వాత్మ అని అక్కడ పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య విశ్వస్య అని ప్రైజ్ చేస్తాం. అప్పుడు 12వ అధ్యాయంలో ఆయన అడిగింది ఏంటంటే, నిన్నెవరైతే ఉపాసిస్తారో అంటే విశ్వరూపంగా ఉన్నటువంటి హరి కింద, లేదు నిర్గుణ పరబ్రహ్మంగా ఉన్నటువంటి మయ్యే ఏతు సర్వాణి కర్మాణి, అదే ఆయన అడిగిన క్వశ్చన్ ఫస్ట్ లో అదే అనమాట. ఎవరు ఇద్దరిలో ఎవరు గ్రేట్ అని అడిగాడు. దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి, ఇద్దరు ఒకటే అని చెప్పాడు. చివరికి ఇద్దరు వ్యాలిడ్ అని చెప్పాడు. ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్ప్రాణన్యేనైవ యోగేన మాధ్యాయంతో ఉపాస్తే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయి ఆవేశిత చేతసాం మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. సో 4 రకాల ఆప్షన్స్ ఇచ్చాడు భక్తిలో కూడా. కానీ క్లేశో అధికతరక్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్త హిగత దుఃఖం దేహవద్భిరో. అవ్యక్తమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మను ఉపాసన చేయడం కష్టము అన్నాడు. అదే ఇక్కడ రెండు ఉన్నాయి, మూర్తము అమూర్తము. విశ్వసనామంలో కూడా అనేక మూర్తి అవ్యక్త శతమూర్తి అనేక మూర్తులు విశ్వరూపం ఉన్నప్పటికీ అమూర్త రూపం అదే నిర్గుణమైనటువంటి పరబ్రహ్మం. అంటే ఇప్పుడు మామూలుగా మనకు అందరికీ బాటమ్ అప్ అప్రోచ్ తీసుకుంటే దేవతా ఉపాసన, ఫలానా దేవత అంటే గణపతి, కార్తికేయుడు, వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ దేవతా లెవెల్ ఉపాసన. ఆ దేవత వెనకాల ఉన్నది ఎవరు, ఈశ్వరుడు. ఈశ్వరుడే ఈ దేవతలుగా ఉన్నాడు. మీరు ఏ దేవతా ఉపాసన స్తోత్రాలు చూసినా కూడా ఈశ్వర తత్వం, పరమాత్మ తత్వం రాసి ఉంటుంది. ఆ ఒక్కొక్క దేవత, గణపతికి ఉంటుంది, విష్ణువుకి ఉంటుంది, ప్రతి వాడికి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సగుణ ఉపాసన సాకార అనేది ఇంకా ఈజీ. దానికంటే హయ్యర్ సగుణం, ఆకారం లేదు కానీ సగుణం, గుణాలు ఉన్నాయి. ఇంకా హయ్యర్ నిర్గుణం, నిర్గుణ పరబ్రహ్మ, గుణములు లేవు. రుభుగీత అనేటువంటి గ్రంథంలో బ్రహ్మము రెండు విధాలు, సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము కాక మూడోది నిష్ప్రతియోగికము. అంటే ఇది ఇదని చెప్పడానికి రెండు రెండు కరెక్టే, రెండు అంటే నిష్ప్రతియోగికము, అన్డిఫైనబుల్ అనేది చెప్పాడు. అంటే ఆ అన్డిఫైనబుల్ నిష్ప్రతియోగిక బ్రహ్మమే నిర్గుణ బ్రహ్మం కింద, సగుణ బ్రహ్మం కింద కూడా భాషిస్తుంది. సగుణ బ్రహ్మంలో ఒక సబ్సెట్ ఇష్టదేవత. సో ఎప్పుడైతే ఇష్టదేవత ఉపాసన చేస్తున్నారో మీరు ఈశ్వర ఉపాసన చేస్తున్నారు, అంటే సగుణ బ్రహ్మోపాసన చేస్తున్నారు. అది నిర్గుణ బ్రహ్మోపాసనే. అదే నిష్ప్రతియోగమైన బ్రహ్మ ఓంకారం పరబ్రహ్మం. స్థూలా సూక్ష్మ చేతిర్ ద్వేధా హరిభక్తిరుద్దిష్టా ప్రారంభే స్థూలా స్యాత్ సూక్ష్మా తస్యా
సకాశాశ్చ స్థూలము సూక్ష్మమని హరిభక్తి రెండు విధములు. భక్తి ప్రారంభావస్థ యందు స్థూలముగా నుండి క్రమముగా సూక్ష్మమగును. అంటే ఒక ఆయన చెప్పింది అంటే, మీకు భగవంతుడి సర్వవ్యాపిత్వము అవగతము అయ్యేంత వరకు ఒక విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడు అనుకోమని చెప్పారు. ఎప్పుడైతే భగవంతుడి విగ్రహంలోనే కాదు అన్ని చోట్ల ఉంటాడు, ఇంకా చోటు తల్లిలో ఉన్నాడు, తండ్రిలో ఉన్నాడు, గురులో అని ఎప్పుడైతే ఆ సర్వవ్యాపిత్వం తెలుసుకుంటామో అప్పుడు విగ్రహ ఆరాధన చేయకపోయినా పర్వాలేదు. అందుకే నమకం చమకం రుద్రాభిషేకంలో ఏముంటుంది, ఫస్ట్ నమ్మకంలో విశ్వవ్యాపిత్వం చెప్పబడి ఉంటుంది. ఇక్కడ అక్కడ అంద ఇది అది అన్నీ నువ్వే అని చెప్పి, చమకంలో నాకు ఇది కావాలి నాకు అది కావాలి మొత్తం మెగా ప్రేయర్ అది. ఆ చేసే ఉపాసన ఎవరికి? నిరాకారం అనేటువంటి శివలింగం, రూపం లేదు. సో ఈ సగుణం నిర్గుణం కూడా కనెక్ట్ అయింది. ఆ విషయం ఈ ఇతర మతస్థులకు అర్థం కాదు. ఇతర మతస్థులు ఏమనుకుంటారు, హిందూస్ అందరూ ఐడల్ వర్షిపర్స్, సాకార ఉపాసన చేస్తున్నారు, ఇట్లాంటి అపోహలతో వాళ్ళు ఉన్నారు. స్వాశ్రమ ధర్మాచరణం కృష్ణ ప్రతిమార్చనం నిత్యం వివిధోపాచారకరణై హరిదాసై సంగమం శశ్వత్. అంత గొప్ప శంకరాచార్యులు గారే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతి ఆరే ఇప్పుడు కృష్ణుడి ఉపాసన చేయి అని చెప్తున్నాడు. మీ ఆశ్రమ స్వాశ్రమ ధర్మానుష్ఠానం వివిధోపాచార సాధన ములతో నిత్యము కృష్ణ ప్రతిమార్చనము హరిభక్తులతో సాంగత్యము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవనం. ఇప్పుడు మనము గురువాయూరులో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి ప్రతిమ ఏదైతుందో అది ఎట్లా వచ్చింది తెలుసా మీకు? ఎక్కడి నుంచి వచ్చింది? అది డైరెక్ట్ ద్వారక నుంచి వచ్చింది. ద్వారక నుంచి సముద్రంలో వాయువు వల్ల కొట్టుకుపోయి గురుగ్రహం ప్రభావంతో అది కేరళకు వచ్చి ఆగింది. అదే ప్రతిమని వసుదేవుడు స్వయంగా ఉపాసించాడు. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు అదే ప్రతిమని విష్ణుమూర్తిని ఉపాసించాడు. అది విష్ణు ప్రతిమ, కృష్ణుడి ప్రతిమ కాదు, విష్ణు ప్రతిమ. అది మనం ఇప్పుడు కృష్ణుడి ప్రతిమ అంటే కృష్ణుడు విష్ణు ఒకటే అని చెప్తున్నాం. కాబట్టి కృష్ణుడు పుట్టక ముందు కృష్ణ అవతారం లేదు కదా, కానీ విష్ణు ఉన్నాడు. విష్ణువుని వసుదేవుడు ఉపాసించాడు అదే ప్రతిమ. దాని రెప్లికా ఇక్కడ సికింద్రాబాద్ ఈఎంఈ సెంటర్ కృష్ణ టెంపుల్ కాపీ. కృష్ణ కథానం శ్రవణే మహోత్సాహం సత్యవాదశ్చ పరయువతో ద్రవిణే వా పరావాదే పరాముఖతాం. కృష్ణ కథా శ్రవణమునందు మహోత్సాహము. భాగవత పురాణం మొత్తం కూడా కృష్ణ పరమాత్మ యొక్క కథ చెప్పబడింది. 24 అవతారాలు చెప్పబడ్డాయి. ముఖ్యమైనటువంటి అవతారాలు డీటెయిల్గా చెప్పబడి ఎవ్రీథింగ్. సత్యభాషణము, పరస్త్రీయందును పరధనమునందును పరదూషణయందును వైముఖ్యం. దూషణ విష్ణునత అంటారు. అపైశునం అని దైవీ సంపత్తిలో ఉంది. అభయం సప్త సంశుద్ధి జ్ఞానయో వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యం అక్రోధ త్యాగ క్షాంతి అపైశునం. వాడి గురించి వీడి గురించి మాట్లాడు అంటే వీళ్ళేమనుకుంటారు, వాడి గురించి వాడి మీ ఫేస్ మీద చెప్తే పెద్ద కొట్లాడవుతుందని చెప్పి వేరే వాడే చెప్తారు వీడి గురించి. అది కూడా తప్పే. గ్రామ్యక దాసోద్వేగ సుతీర్థగమనేషు తాత్పర్యం యదుపతి కథా వియోగే వ్యర్థం గత మాయురితి చింతా. గ్రామ్య కథలయందు జుగుప్స, తీర్థయాత్ర అనురక్తి, కృష్ణ కథా శ్రవణము చేయనిచో జీవితము వ్యర్థమైనదని ఆవేదన. మామూలుగా అందరు చేసే ఇదే, ఎవరికి కృష్ణుడి కథ వినాలని ఏమి ఉండదు. అందుకే భాగవత పురాణము ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంచి పుణ్యకార్యం చేస్తున్నారు. వ్యాసుల వారు మహాభారతం రాసిన తర్వాత ఆయన మనసు వ్యాకులం అయిపోయింది. ఆయనకే మనశ్శాంతి లేకుండా ఉంది. ఆ మనశ్శాంతి ఎట్లా వస్తున్నాయంటే భాగవతం రాస్తే వస్తుందని అంత గొప్ప పవర్ ఉంది. ఏవం కుర్వతి భక్తిం
కృష్ణ కథానుగ్రహోత్పన్న సముదేతి సూక్ష్మ భక్తి యస్యాం హరిరంతరావిశతి. ఇట్లు స్థూల భక్తి లక్షణములతో ఇప్పుడు చెప్పింది స్థూల భక్తి, కథలు వింటము, విగ్రహాన్ని పూజ చేయటము, ఇవన్నీ కూడా. అందులో ఆయన భగవద్గీతలో రెండో ఆప్షన్ ఇచ్చాడు కదా. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? నా ఎందు నిలిచిపో అన్నాడు. మయ్యేవ మనాథస్వ మయి బుద్ధి నివేశ, నాలోనే ఉండిపోతుంది. నివసిష్యసి మయ్యేవ. అది చేత కాదంటే అది చేత అంటే అభ్యాస యోగేనతో మామిచ్చ అభ్యాసం చేయమన్నాడు. కాన్సన్ట్రేషన్, జపం, ఇవన్నీ పూజ, ఇవన్నీ. ఇటు నుండి సూక్ష్మ భక్తి స్వరూపం వివరింపు. ఇప్పుడు సూక్ష్మ భక్తి చెప్తున్నాడు. చూడండి ఎంత ఎన్సైక్లోపీడియా లాంటి నాలెడ్జ్ ఉందో ఈ ప్రబోధ సుధాకర్లో. ఆయన టచ్ అయిన సబ్జెక్ట్ లేదు. జ్ఞానం చెప్పాడు, యోగం చెప్పాడు, భక్తి చెప్తున్నాడు, స్థూల భక్తి చెప్పాడు, సూక్ష్మ భక్తి చెప్తున్నాడు. స్మృతి సత్పురాణవాక్యై స్మృతి సత్పురాణవాక్యై యథాశ్రుతాయాం హరేర్మూర్తౌ మానస పూజాభ్యాసో విజన నివాసేపి తాత్పర్యం. స్మృతి పురాణముల ద్వారా, శృతి స్మృతి పురాణ ఇతిహాసములు ధర్మశాస్త్రం 5 ఉన్నాయి కదా. స్మృతులు అంటే భగవద్గీత కూడా స్మృతి గ్రంథం కింద వస్తుంది. పురాణములు, శృతి స్మృతి పురాణ ఆలయం, కరుణాలయం. సో స్మృతి పురాణముల ద్వారా శ్రీహరి స్వరూపమును యథాతథముగా ఎరిగినంతనే మానస పూజాభ్యాసము ఏకాంతవాసమున ఆసక్తియును కలుగును. ఏకాంతవాసంలో మానసిక పూజ అంటే ధ్యానం, శ్రీకృష్ణుని ఉపాసన. సత్యం సమస్త జంతుషు కృష్ణస్యావస్థితే జ్ఞానం. అదే ఇందాక చెప్పాను కదా, అంతటా కృష్ణుడే ఉన్నటువంటి జ్ఞానం వచ్చేంత వరకు అద్రోహో భూతగణే తతస్థు భూతాన్ అనుకంపా స్యాత్. కృష్ణుడు సర్వాంతర్యామి అయి సర్వ ప్రాణుల యందును వ్యాపించున్నాడను జ్ఞానం ఉదయించి ఎల్ల భూతముల యందును ద్రోహ బుద్ధి తొలగి దయ అంకురించి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్షమీ. అదే సేమ్ థింగ్. ప్రమితయదృచ్ఛాలాభే సంతుష్టిర్దారపుత్రాదౌ మమతా శూన్యత్వం అతో నిరహంకారత్వం ఆక్రోధ. యాదృచ్ఛికముగా లభించిన దానితో తృప్తి పడటము, యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమర్శనం. దారపుత్రాదులు యందు మమకారము తగ్గించుకొనుటయు అంటే పూర్తిగా వదిలేయమని చెప్పలేదు. అహంకారము తొలగి క్రోధం ఉపశమించుట. అహంకారము తొలగి క్రోధం ఉపశమించుట. అహంకారం నుంచి మమకారం, మమకారం నుంచి రాగం, రాగం నుంచి ద్వేషం. ఈ సీక్వెన్స్. మృదు భాషిత ప్రసాదు నిజ నిందాయాం స్తుతౌ సమత సుఖ దుఃఖ శీతోష్ణ ద్వంద్వ సహిష్ణుత్వ అమాపదో న భయం. మృదు భాషణము, ప్రసన్నత, ఆత్మనిందాస్తుతుల యందు సమభావము, సుఖ దుఃఖ శీతోష్ణ ద్వంద్వ సహనము, ఆపదల యందు ధైర్యము. ఈరోజు నాకు పెద్ద ఆపద వచ్చి చాలా ధైర్యంగా ఉండే అవకాశం వచ్చింది. ఏం జరిగింది తెలుసా? నేను బాత్రూమ్కి వెళ్తే తాళం వేసుకుంది. ఆ తాళం ఓపెన్. ఎంత టెన్షన్ అందరికీ. 20 మంది వచ్చారు, మొత్తం గ్యాంగ్, రకరకాల కార్పెంటర్స్, రకరకాల మెకానిక్స్. ఇట్లా తీయాలి, ఇట్లా తీయాలి, పెద్ద పోట్లాడ వాళ్ళల్లో ఇట్లా తీయాలి కాదు, అట్లా తీయాలి, అట్లా తీయాలి. ఇదే లోపల ఉన్నా 3 గంటలు వాళ్ళ పొద్దున. చివరికి ఆ తలుపు కోసేయాలని చివరికి ఒక డ్రిల్లింగ్ మెషిన్ తెచ్చి ఇంత పెద్ద రంధ్రం చేసి తాళాన్ని బయటకు తీసేస్తే అది చాలా అడ్వాన్స్ తాళం అండి. ఏల్ అనే కంపెనీ ఉంది వాళ్ళది. అది ఎన్నో వేలు ఉంది. ఎందుకు చివరికి బాత్రూమ్ తాళం పెట్టుకోకూడదు అనేటువంటి కానీ. సో ఇంకోటైతే ఇట్లా వచ్చి లెక్చర్ ఇచ్చేవాడు కాదు. భయపడి మధ్యాహ్నం వరకు అందరు గడగడగడ. ఇంతవరకు అది ఇంకా నార్మల్కి రాలేదు అక్కడ. నేను ఇక్కడికి వచ్చేసా.
అయిపోయినారు. సత్యం సమస్త జంతుషు కృష్ణస్యావస్థితే జ్ఞానం అద్రోహో భూతగణే తతస్థు భూతాన్ అనుకంపా స్యాత్. అన్ని భూతముల యందు అనుకంప అంటే దయ. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ. భూత దయ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఎందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వం కొనగొలగువాడు. పెద్దల బొడవన్న మృత్యునిగా ఇవడి చేరి నమస్కృతులు చేయువాడు. అన్యకాంత లగ్నం పైన మాతృభావన చేసి మరలువాడు. అన్యకాంత లగ్నం పైన మాతృభావన చేసి మరలువాడు. వాడు పంచాబ్దములు వానికి అన్యకాంతి ఏంటి? అన్ని మంచి గుణాలు వాళ్ళు వచ్చి పడిపోయినట్టు. అన్ని సంఘటనలు అయిపోయింది ఒక దగ్గర. మృదు భాషిత ప్రసాదో నిజ నిందాయాం స్తుతో సమత. అంటే 2 ఎక్స్ట్రీమ్స్. నేను చాలాసార్లు చూశాను. బాగా పొగడ్తలు వస్తాయి ఒక చోట, బాగా తిట్లు కూడా వస్తాయి కదా. ఆయన నరేంద్ర మోడీ గారు కూడా చెప్పాడు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక రోజులో 5 రకాల 6 ఊళ్ళకి, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి ఇంకో, అదే అండి దేశాలకి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చి వచ్చేసి మీకు శక్తి ఎక్కడి నుంచి వస్తే ఆయన జవాబు ఇక్కడే తెలంగాణలో చెప్పాడు. రామగుండం థర్మల్ స్టేషన్ ఇనాగ్రేషన్. నే రోజు మై రోజ్ 2.5 కిలో గాలి ఖాతా హూ, వही मेरा ताकत है, శక్తి తాకత్ హై. కెపాసిటీ ఉండాలి కదా, కెపాసిటీ ఉండాలి. అది క్షమ, ఓర్పు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఫారెన్ న్యూస్ పేపర్స్ లో an Indian ascetic has become prime minister of India అని రాశారు హెడ్లైన్స్. అప్పటికే తెలుసు వాళ్ళందరికీ ascetic అని పదం వాడు, అంటే తపస్వి అని శబ్దం వాడు. నిద్రాహార విహారే షు అనాదర సంగరాహిత్యం వచనే చ అనవకాశ కృష్ణస్మరణేన శాశ్వతీ శాంతి. నిద్రాహార విహారములు యందు అనాదరము, నిస్సంగత్వము, మౌనం. ఇందాక ఒక శబ్దం వాడాడు మనస్సు గురించి, ప్రసాదం అనే మనస్సు వాడాడు. అది మానసికమైన తపస్సుకి భగవద్గీతలో మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేయం మానసిక తప ఉచ్యతే. వాక్ తపస్సు ఏంటి? అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియహితం చయత్, స్వాధ్యాయావనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. దేవ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. సో ఈ 3 రకాల తపస్సులను కలిపి తపస్సు అనే శబ్దం ఒకటే వర్డ్లో ఉంది. జంతుషు భగవద్భావం భగవతి భూతాని పశ్యతి. అందరిలో భగవంతుణ్ణి, భగవంతుడిలో అందరినీ. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్ష్యతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న తనుష్యామి సచమేన పశ్యతి. ఏతాదృశీ దశ చేత్ తదైవ హరిదాసవర్యః స్యాత్. క్రమముగా సర్వజంతువుల యందు భగవద్రూపములు, భగవంతుని యందు సర్వభూతములను దర్శించుడు, ఇట్టి స్థితికి వచ్చిన వాడే హరిభక్తాగ్రేసరుడు. అంటే విగ్రహారాధన చేయటం అనేది తప్పు కాదు, అది ఫస్ట్ స్టెప్ భక్తి మార్గంలో. తర్వాత అంతటా భగవంతుని చూడగలుగుతాడు. ఇది భక్తి ప్రకరణం అయిపోయింది. ఇప్పుడు ధ్యాన విధి ప్రకరణం, యోగా కూడా చేస్తుంది. యమునాతల నికల స్థిత బృందావకాననే మహారమ్యే కల్పద్రుమలతా తలభూమౌ చరణం చరణోపరి స్థాప్య తిష్టంతం ఘననీలం స్వతేజసా భాసయంతం ఇహ విశ్వం పీతాంబర పరిధానం చందన కర్పూర లిప్త సర్వాంగం ఆకర్ణ పూర్ణ నేత్రం కుండలయుగ మండిత శ్రవణం మందస్మిత ముఖ కమలం సుకౌస్తుభోదారమణిహారం వలయాంగుళీయాకాద్యానుజ్వలయంతం స్వలంకారా గల విలులిత వనమాలం స్వతేజ సా
స్వతేజసా ఆపాస్త కలికాలం గుంజారవాలిక కలితం గుంజావపుంజాన్వితేశ్వర భుంజానం సహగోసై పుంజానంతం అరవర్తే తం హరిం స్మరతి. యమునా తీరమందులి రమ్యమగు బృందావనారణ్యమున కల్పవృక్షాయ లోకాల మీద కాలు వేసుకుని కూర్చుండి ఉన్నట్టు మేఘశ్యాముడును తన తేజముతో విశ్వమునంతయు వెలుగొంది చేయువాడును పీతాంబరధారియు చందన కర్పూరముల పూతలు గలవాడును ఆకర్ణాంత విశాల నేత్రుడును కుండలద్వయ అలంకృత కర్ణుడును చిరునగవులయు మోముదమ్మగలవాడును కౌస్తుభములతో నొప్పు ఉజ్వల మణిహారము ధరించిన వాడును కంకణములు అంగుళీకము మున్నగు తన అలంకారములను శోభగూర్చువాడును మెడలో ఊగాడుచున్న వరమాల తలువాడును తన తేజస్సుతో కలికాలమును పోగొట్టిన వాడును గురువింద పూగుత్తులతో నొప్పు శిరమున అవ్యక్త మధురము రొదసేయు తుమ్మెదల పిండితో వాడును గోపకులతో పాటు చల్దుల ఆరగించుచు పొదరిలో ఎందున్న శ్రీహరిని స్మరింపుడు. రెండో బాలకులార తల్లికుడు రమ్యస్థలం ఇక్కడ చల్లు ఆరగించు. నేను అక్కడికి వెళ్ళాను, మీరు కూడా వెళ్ళి ఉంటారు. ఏది గోకులం, బృందావనం, నందగ్రామ్, ఈ 3 సపరేట్ లొకేషన్స్. అక్కడే ఫస్ట్ గోకులం, అక్కడే యమునా నదిలో ఆయన నోరు విప్పి నోటిలో బ్రహ్మాండం చూపించాడు యశోద ఫస్ట్. ఆ మట్టి ఇప్పుడు అందరూ కొనుక్కుపోతాడు. ఏ మట్టి తిన్నాడని యశోద కొట్టిందో ఆ మట్టి అని. అది గోకులం. ఆ తర్వాత నందగాం షిఫ్ట్ అయ్యాడు, అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా దూరం. ఆ నందగాంలో కృష్ణుడు బలరాముడు ఇద్దరు ఉంటారు. కొండ ఉంటుంది, ఆ కొండ మీద ఇల్లు, నందుడి ఇల్లు. అక్కడ వాళ్ళిద్దరు విగ్రహాలు ప్రతిష్ట గుడి ఉంది. అక్కడ మంచి మంచి ప్రసాదాలు, ఏది ఈ పాలకోవాలు ఇట్లాంటివన్నీ పెడతారు. వాళ్ళు తినేవి అవే కదా అక్కడ, పాలు సో ఆ తర్వాత ఎప్పుడో బృందావనం అదంతా, అంటే పక్క ఊర్లో రాధాదేవి ఉండేది, బర్సానం. సో ఈయన మనకి మొత్తం అక్కడ ఆ నందిగాంలో ఒక స్పాట్ ఉంది, అంత గ్రీన్. అక్కడ ఆవులు యాక్చువల్గా ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఆయన ఉన్న ఆవులు కావు ఇవి, ఇప్పుడున్న ఆవులు. కానీ అప్పుడున్న ఆవులాగానే ఉంటాయి. అప్పుడున్న ఆవులా బొమ్మలు కూడా పెట్టారు. ఇవి నిజమైన ఆవులు కూడా ఉంటాయి. ఆయన వ్యత్యస్త పాదాల మీద ఆయన ఫుట్ ప్రింట్స్ ఉన్నటువంటి రాక్ ఉంది నందగం. మీరు అందరూ వెళ్ళకపోతే వెళ్ళండి, గోకులం, నందగం. అక్కడికి వెళ్తే మీకు అద్భుతమైన ఇప్పుడు ఈయన ఏది చెప్పాడో అటువంటి ఆనందమైనటువంటి అనుభూతి వస్తుంది. ఊరికి అక్కడికి వెళ్తే చాలు, చూస్తే చాలు. అది యాక్చువల్ ప్లేస్. అక్కడి నుంచి తర్వాత ఆయన మధురాకి వెళ్ళిపోయాడు, కంసుని అదంతా. మళ్ళా నెవర్ హీ కేమ్ బ్యాక్. మళ్ళా ఎప్పుడు రాలేదు దానికి. ఇప్పుడు అందరూ ప్రపంచంలో అందరూ అక్కడికి వెళ్తున్నారు, ఆయన మటుకు రాలేదు. ఒక బాధ్యత. సో అందరూ రాకపోతే నేను ఒక విన్నది ఏంటంటే, అక్రూరుడు చెప్తాడు, అక్కడ రాధాదేవి, గోపికలు వీళ్ళందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు, యశోదాదేవి కూడా, నువ్వు ఎప్పుడు వస్తావు అది ఇదంటే, నేను ఇప్పుడు రాను, నువ్వు వెళ్ళు, నా బదులు అని పంపించి ఒక మెసేజ్ రాసి. వీళ్ళు ఆయన వచ్చేటప్పటికి, అక్రూరుడు వచ్చాడు, కృష్ణుడు మెసేజ్ పంపించాడు, ఏది ఏది అని చెప్పి. అది చదవడం కాదు కానీ అది చింపి చింపి ఇక్కడున్నాడా వాళ్ళకి అంత వాళ్ళ భక్తి చూసి అక్రూరుడు సిగ్గుపడతాడు. నాకు అసలు వాళ్ళ భక్తిలో 1,00,000 కూడా నాకు లేదు, అంత అబ్సెషన్. రాధాదేవి చివరికి కురుక్షేత్రంలో ఆయన చూసింది దూరంగా, అప్పుడు కూడా కలవలేదు, సూర్యగ్రహణం అప్పుడు పెద్ద అయిన తర్వాత. ఇది శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఈ భూమండలాన్ని వెళ్ళిపోయేంత వరకు ఉన్న అన్ని స్పాట్స్ మేము, ఆల్ స్పాట్స్. ఎడ్యుకేషన్ ఉజ్జయిన్లో సాందీపని ఆయన రాసిన టేబుల్, గ్రానైట్ టేబుల్ కింద కూర్చొని రాసి, కుచేరుడితో ఆడుకునేటువంటి స్పాట్, అన్నీ అక్కడ సాందీపని ఆశ్రమం ఇప్పటికి ఉన్నాయి. టూరిస్టులు అందరూ వెళ్తారు, వేల మంది వెళ్తారు సాందీపని ఆశ్రమం. పుట్టింది మీకు తెలుసు, కృష్ణ జన్మస్థానం, అది మధుర, అది ఇప్పుడు మసీదు.
తర్వాత పెరిగింది గోకులం, నందగాం, తర్వాత బృందావనం, ఆ తర్వాత మళ్ళా మధుర, తర్వాత ద్వారక. నేను ద్వారక కూడా వెళ్ళా. బేట్ ద్వారక ఇప్పటికీ ఉంది, అక్కడ ఉండే ఆ స్పాట్ ఉందని చెప్పి. ఆ మునిగిపోయిన ద్వారక అండర్ వాటర్, నేను స్కూబా డైవింగ్ చేసి లోపలికి కూడా వెళ్ళా. అక్కడ కూడా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ ద్వారక ఆబ్జెక్ట్స్ స్కూబా డైవింగ్ చేస్తే అండర్ వాటర్ మెరైన్ ఆర్కియాలజీ. సో తర్వాత రణ్చోడ్ రాయ్ అని మధురకి ద్వారకి మధ్యలో ఒక చోట యుద్ధం వదిలేసిపోయి అక్కడ ఉంటాడు. అక్కడ ఒక టెంపుల్. ఇంకా ద్వారకలోనే ఆయన అవతార పరిసమాప్తి అయింది. అది చివరికి ఆ వేటగాడు ఆ స్పాట్ సోమనాథ్ లో, సోమనాథ్ టెంపుల్ ఎదురుగా చరణ కమల్ అని దాని పేరు. ఆయన చరణ కమలాలు అక్కడ అందరూ ఇచ్చి ఏడుస్తారు. అక్కడ శంకరాచార్య మఠం కూడా ఉంది. నేను అక్కడ ద్వారకా శంకరాచార్య అక్కడే కలిసాను, చాలాసేపు మాట్లాడిన ఆ రోజు. స్వరూపానందాన్ని ఉండేవాడు, వాడు నేను చెప్పి 20 ఏళ్ళు తెలుసు. సో ఐ వెంట్ A to Z ఆల్ స్పాట్స్ కృష్ణాస్ లైఫ్. మన ఘంటసాల గారు పాడిన పాట అద్భుతంగా, కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతళే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో గోపాల చూడామణి. అదే అదే ఆయన ఇప్పుడు ఇక్కడ చెప్పింది అదే. మళ్ళీ ఒకసారి చదువుతాను. వ్యత్యస్త పదార విందం. యమునా తల నికల స్థిత బృందావన కాననే మహారమ్యే కల్పద్రుమతల భూమౌ చరణం చరణో పరిస్థాప్య. వ్యత్యస్త పాదారు కాళ్ళు ఇట్లా ఉంటుంది. ఆ స్పాట్ ఉంది ఇప్పటికి, ఆయన ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి అక్కడ. ఆ నందగాం తిష్టంతం ఘననీలం స్వతేజసా భాసయంతం ఇహ విశ్వం. ఆయన కాంతితో విశ్వాన్ని మొత్తాన్ని భాసింపజేస్తున్నాడు. పీతాంబర పరిధానం చందన కర్పూర లిప్త సర్వాంగం ఆకర్ణ పూర్ణ నేత్రం కుండలయుగ మండిత శ్రవణం మందస్మిత ముఖకమలం సుకౌస్తుభోదార మణిహారం వలయాంగుళీయకాద్యా మజ్వలమంతం స్వలంకారాన్ కల విలులిత వనమాలం స్వతేజసా అపాస్త కలికాలం గుంజారవాలిక కలితం గుంజాపుంజాన్వితే శిరసి భుంజానం సహగోపై గోప కుంజానంతరవర్తినం హరిం స్మరత. యమునా తీరమందలి రమ్యమగు బృందావనారణ్యమున కల్పవృక్ష ఛాయలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుండినట్టు మేఘశ్యాముడును తన తేజస్సులో విశ్వమనంతయు వెలుగొందు చేయువాడును పీతాంబరధారియు చందన కర్పూర ముఖ మై పూతలు గలవాడును ఆకర్ణాంత విశాల నేత్రుడును కుండల ద్వయాలంకృత కర్ణుండును చిరునకు మమ్మిది గలవాడును కౌస్తుభములతో నొప్పు ఉజ్వల మణిహారము ధరించిన వాడును కంకణములు అంగుళీకము మున్నగు అలంకారములతో శోభగుర్చువాడును మెడలో ఊగాడుచున్న వనమాల కలవాడును తన తేజముతో కలికాలమును పోగొట్టిన వాడును గురువెంత పూగుత్తుడితో నొప్పు స్థిరముగా అవ్యక్త మధురము రొదసేయు తుమ్మెదల పిండుతో కూడి వాడును గోపకులతో పాటు చల్దులారగించుట చెప్పడం భాగవతం. పొదరింటి అందు ఉన్న శ్రీహరిని స్మరింపుడు. మందార పుష్పవాసిత మందానిల సేవితం పరానందం మందాకినీయుత పదం నమత మహానందదం మహాపురుషం. మందాకినీ విలసిత పాదుడును మహానంద ప్రదుడును పరానంద స్వరూపుండును మందార పుష్ప పరిమళముతో నిండిన మంద మలయా నిర్మృచే సేవింపబడు పరమ పురుషుడవు కృష్ణుని నమస్కారం. మందాకిని అని ఎందుకు వచ్చింది? గంగ ఆయన పాదం నుంచి వచ్చింది. సురభీకృత దిగ్వలయం సురభిశతైరావృతం సదా పరిత సురభీతి క్షపణపరం సురభీయం యాదవం నమత. నలుదిక్కుల సౌరభములు వెదలుచు సదా కాలమందలచే పరివేష్టింపబడుచు దేవతల భీతిని తొలగించినట్టు సర్వార్థప్రదుంటును యాదవుడు కృష్ణునికి నమస్కరింపుడు. నాకు
అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకానమిక్స్ యాంగిల్ ఉంది. శ్రీకృష్ణుడు ఆవుని ఆవులని ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు? యాదవులందరూ ఈ రోజులకు ఇస్తారు. నేను ఒక పెద్ద అశోక్ యాదవ్ అని ఒక పెద్ద పొలిటీషియన్ ఉన్నాడు, బాగా డబ్బు గలవాడు. ఆయన ఆఫీస్లోకి వెళ్ళంగానే అక్కడ ఒక ఆవు దూడ ఉంది. మనం ఇంట్లో ఎవరిని ఆవు దూడ ఫోటో పెట్టుకుంటామని పెట్టుకో, ఆయన పెట్టుకో, యాదవులు అందరూ పెట్టు. ఎందుకంటే ఆవుతోటే ఈ జగత్తు నడుస్తుంది. గో బ్రాహ్మణేభ్య శుభమస్తృత్యం అని ఎందుకన్నారు? గో లేకపోతే పాలు లేవు, పాలు లేకపోతే తిండి లేదు, ఎద్దు లేదు, ఎద్దు లేకపోతే వ్యవసాయం లేదు, వ్యవసాయం లేకపోతే ఏం లేదు, జీరో. అది గో. బ్రాహ్మణుడు అంటే టీచర్, టీచర్ లేకపోతే ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ లేకపోతే ఇల్లిటరేట్స్, ఫూల్స్, ఇడియట్స్ తయారవుతారు. మేము స్లోగన్ ఇచ్చేవాళ్ళం, టీచర్లు అందరం స్లోగన్స్ ఇచ్చేవాళ్ళం. ఉస్తాద్ నహీ తాలీం నహీ, తాలీం బినా ఇన్సాన్ నహీ. ఉస్తాద్ అంటే వస్తాద్ కాదు, ఉస్తాద్ అంటే గురువు. ఉస్తాద్ బినా తాలీం నహీ, తాలీం, తాలీం నుంచే తాలిబాన్లు వచ్చింది. ఇందాక మాస్టర్ చెప్పారే మందారం అని, పోతన గారు జీర్ణించుకున్నాడు దాన్ని. మందార మకరంద మాధుర్యమనేలు మధుపంబు బోగునే మదనముల యతి యతి మా 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 నిర్మల మందాకిని వీచిగలదు రాయంచ చనునే తరంగిణులకు అంబుజోదర పాద హృదయారవిందం దివ్య అరవింద పాదామృత పాద విశేష మత్త చిత్తమేరి ఏ రీతి ఇతనమును చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయు నేర్చు. మాటలు వేయునేల సురభీకృత దిగ్విజలయం సురభిశతైరావృతం సదా పరితః సురభీతి క్షముడు సురభీయం యాదవం మమత నలు దిక్కుల సౌరభములు వెదలుచు సదా ఆలమంతలచే పరివేష్టింపబడు దేవతల భీతిని తొలగించు అట్టియు సర్వార్థప్రదుడు యాదవుడు నాకు కృష్ణునకు నమస్కరింపుడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆవు గో ఆధారిత కృషి అని ఒకటి ఉంది. అది పూర్వం అదే ఉండేది, ఆవు ఎద్దు వీటితోటే కృషి. అంటే ఆవు పేడే ఎరువు, ఆవు మూత్రమే పెస్టిసైడ్. అది గో ఆధారిత కృషి. అది మానేసి అడ్డమైన మందులు మాకులు వేసి భూమిని నాశనం చేసేసి చివరికి ఆ మల్టిప్లై 100 టైమ్స్ దానిలో ఇవన్నీ ప్రొడ్యూస్ చేసి అవన్నీ తిని డయాబెటీస్ ఇవన్నీ వచ్చి ఇప్పుడు ఆ సుభాష్ పాలేకర్ అని ఆయన ఒక ఆయన ఆ గో ఆధారిత జీరో బడ్జెట్ ఫార్మింగ్ అని ఇప్పుడు వెనక్కి ఏదో ఇంతకు ముందు ఉన్నది మానేసినందుకు మళ్ళా వెనక్కి వెళ్ళాలి. బ్యాక్ టు ఇప్పుడు నేను రోజు గో ఆధారిత కృషిలో పండిన బియ్యంతో ఆనందించాను. అందులో ఈ ఫేక్ ల్యాబ్ ప్రొడ్యూస్డ్ అన్న దేశీ వెరైటీస్, ఎర్ర బియ్యం అనే ఒకటి, నివారిణి దాని పేరు, అట్లాగే నల్ల బియ్యం ఉంటుంది కులాక్కర్, ఇంకా కాలాభాత్ అని, అంటే ఒరిస్సాలో కేరళలో అవి ఉంటాయి. ఆంధ్రాలో చాలా అడ్వాన్స్డ్ కాబట్టి అన్ని పోయినాయి, ఓన్లీ ఈ ఫేక్ అన్ని ఉంటాయి అన్నమాట. ఆ అడవుల్లో అక్కడ వాళ్ళు తింటున్నారు, అవి ఇప్పుడు ఇక్కడ అమ్ముతున్నారు కొన్ని చోట్ల. అవే నేను తింటున్నా, అవే మా శిష్యులకు కూడా చెప్తున్నాను. అవి తినటం వల్ల గ్లైసమిక్ ఇండెక్స్ మిల్లెట్స్ కంటే బెటర్గా, ఫైబర్ కంటెంట్ మిల్లెట్స్ కంటే బెటర్. అవన్నీ రైస్లే, కానీ ఈ సోనా మసూరి టైప్ కాదు, అవన్నీ పాత పూర్వకాలపు రైస్. సో వాళ్ళకి ఏం రోగాలు రాలేదు, ఇప్పుడు వీళ్ళకే వస్తున్నాయి. ఎందుకంటే రైస్ తినకూడదు అంటే ఈ రైస్ తినకూడదు, ఆ రైస్లు కాదు, ఇట్లా పండించిన రైస్ తినకూడదు, ఈ పెస్టిసైడ్స్ ఒంటి పూట ఒంటి దంపుడా అది కూడా సరిపోదండి. ఎందుకంటే అక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పండించే తీరు, అంటే ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వేయకుండా ఆవుతోటి పండుతో. రెండోది ఏంటంటే బ్రీడ్, ఆ రైస్ ఏ జాతి అనేది. వీళ్ళు ల్యాబ్లో తయారు చేసిన జాతులు మనకి పెట్టినారు, అదంతా ఫేక్, అవి అసలు తినకూడదు. దేశీ రైస్ ఒరిజినల్ ఉంది, అవే తినాలి. అవి ఒరిస్సాలో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, నార్త్ ఇండియాలో ఇప్పుడు బాస్మతి తర్వాత ఇంకోటి ఏదో ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవే తినాలి. అవి ఇట్లా ఆవుతో పండించినవి తింటే మీకు అన్ని రోగాలు ఆటోమేటిక్గా. అక్కడ బోర్డు పెట్టారు, ఒక ఎమరాల్డ్ వాళ్ళది ఒక రెస్టారెంట్ బోర్డు పెట్టారు, 30 రోజులు తింటే మీకు షుగర్ నార్మల్ అవుతుంది, కొలెస్ట్రాల్ నార్మల్ అవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది.
నేను అక్కడే తింటుంటా, ఇక్కడ వచ్చినప్పుడు ఇంట్లో కూడా అవే తింటాం తీసుకెళ్ళి. అంటే ఈ మిలెట్స్ తినేవాడు, మిలెట్స్ చాలా కష్టం తింటాం. కానీ బాగండి, మొన్న మేము వెళ్ళొచ్చాం కదా, 16 రోజులు ఉన్నాం అక్కడ బాలిలో. ఆవులు లేవండి, ఆవులు లేవు, గేదెలు లేవు, ఎద్దులు లేవు, గుర్రాలు లేవు, కుక్కలు పిల్లులు మాత్రం. కుక్కలు పిల్లులు సరే, మన మంకీస్ పార్క్ కూతురు బ్రీఫింగ్ ఉన్నాయి, కానీ ఆవులు లేకపోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఆవులు చాలా చోట్ల ఉండవండి. అంటే హిందువులు కానీ అంటే పాడి లేదు, అంటే ఆవు జాతి లేదు అక్కడ. కందర్పకోటి సుభగం వాంఛిత ఫలదం దయార్ణవం కృష్ణం త్యక్త్వా కిమన్య విషయం నేత్రయుగం ద్రష్టుముత్సాహతే. 1000 మంది మన్మథులు లాంటి అందం కలిగినటువంటి శ్రీకృష్ణుడిని చూసినటువంటి కళ్ళు గాని, భావించినటువంటి మనస్సు గాని వేరే వాటి మీద ఎట్లా పోతుంది? రాముడు కూడా పుంసాం మోహన రూపం. పుణ్యతమామతి సరసాం మనోభిరామాం హరే కథాం చక్త్వా శ్రోతుం శ్రవణ ద్వంద్వం గ్రామ్యం కథం ఆదరం వహతి. రసభరితము మనోజ్ఞము యగు హరిపుణ్య కథను విడిచి శ్రవణయుగము గ్రామ్య కథల వందు ఎట్లు ఉత్సాహం పడను. దౌర్భాగ్యమింద్రియాణం కృష్ణే విషయే హి శాశ్వతాగే క్షణికేషు పాపకరణేష్వపి సజ్జంతే యద్ అన్య విషయేషు. శాశ్వతుడు ముక్తిప్రదుడు కృష్ణుని వైపు మరలక అశుభప్రదములగు క్షణికములు అగు అన్య విషయములపై మరలుట ఇంద్రియములు మనస్సు దురదృష్టము. ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పాడు? సగుణ ఉపాసన చెప్పాడు. సగుణ నిర్గుణ ఎవరు ఐక్య ప్రకరణం అని ఉంటుంది. టైం ఉంది కదా ఇప్పుడు. శృతిభిర్మహాపురాణై సగుణ గుణాతీతయోరైక్యం యత్ ప్రోక్తం గూఢతయా తదహం వక్ష్యే అతి విశదార్థం. సగుణ ఉపాసన నిర్గుణ ఉపాసన కూడా కరెక్టే, రెండు ఒకటే అనేది అయితే భగవద్గీత 12వ అధ్యాయంలో చెప్పాడు. ఏతు సర్వాణి, అది మన ఏపి ఎవరైతే నిర్గుణ ఉపాసన చేస్తారో వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు. తేపి మామేవ. ఇక్కడ ఈ 12వ అధ్యాయంలోనే రెండు చెప్పాడు. ఇద్దరు చివరికి నాకే వస్తారు, నువ్వు ఒకటే. భూతేషు అంతర్యామి జ్ఞానమయ సచ్చిదానంద ప్రకృతే పరః పరాత్మా యదుకుల తిలక సయేవాయం. సర్వభూతాంతర్యామి జ్ఞానస్వరూపుడు సచ్చిదానందమూర్తియు ప్రకృతి కంటే అతీతుడు నగు పరమాత్మయే యదువంశ కుల తిలకుడు కృష్ణుడు. కృష్ణ పరమాత్మ అని పేరు. సమసగుణో దృశ్యతనుస్తైకదేశాధిపాశ్చ స కథం భవేత్ పరమాత్మ ప్రాకృతివద్రాగ విషయేషు. సగుణుడును దృశ్య శరీరుడును ఏక ప్రదేశ నివాసి ప్రాకృతుని వలె రాగదోషయుక్తుడు నగు కృష్ణుడు నిర్గుణుడు, అశరీరుడు, దేశకాల పరిచ్ఛేద రహితుడు, రాగద్వేషాది రహితుడును, లోకోత్తరుడు నగు పరమాత్మ ఎట్లగును అనేది ఆబ్జెక్షన్ వస్తుంది, క్వశ్చన్. ఇతరే దృశ్య పదార్థ లక్ష్యంతే. దృశ్య పదార్థములన్నీ లౌకిక నేత్రములకి గోచరించును, భగవంతుడు జ్ఞాన నేత్రములకు మాత్రము గోచరించును, కానీ లౌకిక దృష్టికి గోచరింపడు. దృశ్య పదార్థములుగా కంటికి కనపడినట్టి పదార్థములు అవి ఏదేని ఒక ప్రదేశమునకో కాలమునకో పరిమితములై ఉండును. కాన దాన్ని ఏదైనా ఒక ప్రదేశమునకు ఏదైనా ఒక కాలమును చూడవచ్చును. పరమాత్మ సర్వాంతర్యామి, దేశకాల పరిచ్ఛేదములు లేనివాడు, కాన లౌకిక దృష్టికి గోచరింపడు. కృష్ణుడు దేశకాల పరిచ్ఛిన్నుడై శారీరక దృష్టికి గోచరించను గదా, పరమాత్మ ఎట్లగును అని భావము. అనగా కృష్ణుడు పరమాత్మయే, మానవ మాత్రుడు కాడన విషయం నిరూపింపబడుచున్నది. యద్విశ్వరూప దర్శన సమయే, అది నిరూపణ. విశ్వరూప దర్శన సమయే పార్థాయ దత్తవాన్ భగవాన్ దివ్యం చక్షు తస్మాద్ దదృశ్యత యుజ్యతే నృహరౌ. సో అప్పుడు చెప్పాడు, నీకు మామూలు కళ్ళకేం కనపడదు,
దివ్యం దదామి తే చక్షుః అని పశ్చమే పార్థరూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి అస్య ఆశ్చర్యాణి భారత. ఏకస్థం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ ద్రష్టుమిచ్చసి. నీకు ఏది కావాలంటే అదే నా దేహంలో చూడమన్నాడు విశ్వరూపం. ఈ కనపడుతున్నావు అన్నీ కాకుండా ఇంకా వేరే యచ్చ అన్యద్ ద్రష్టుమిచ్చసి అంటే సర్వాంతర్యామిత్వం అనేది విశ్వరూప సందర్శనలో చూపించాడు. అదే మనకి ఈ విశ్వరూపం అనేటువంటిది భగవద్గీతలో ఏదైతే ఉందో అది వేదం నుంచే వచ్చింది. విశ్వాత్మం విశ్వశంభువం సహస్రశీర్షం దేవం. సహస్రం అంటే ఏంటి? సహస్రశీర్షం దేవం విశ్వాత్మం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం. అదే ఇక్కడ విశ్వరూపంగా చూపించాడు భగవద్గీత. రెండు ఒకటే, అది వేదం, ఇది భగవద్గీత. సో ఇది ఆన్సర్ ఈ క్వశ్చన్కి. విశ్వరూపం చూపించాడు కాబట్టి కృష్ణుడే అక్కడ. బయట వాళ్ళకి ఏం కనబడుతున్నాడు? కృష్ణుడే కనబడుతున్నాడు. బయట వాళ్ళకి అక్కడ కృష్ణుడు అర్జునుడు నేల మీద కూర్చున్నాడు అంతే, ఇంకేం లేదు. వాళ్ళకి ఏం కనపడలేదు. సో విశ్వరూపం చూపించగలిగాడు కాబట్టి కృష్ణుడు పరమాత్మయే. కృష్ణుడు పార్థునకు గీతోపదేశం చేయు సమయమున విశ్వరూపమును చూపించను. అంతవరకు లీలాగృహీతమైన శ్రీకృష్ణుని మానవ శరీరమును పార్థుడు చూడగలిగాను గాని ఆ కృష్ణుని విరాట్ స్వరూపమును దర్శింపలేకపోయాను. ఆ దివ్య శరీరమును దర్శించుటకై కృష్ణుడు పార్థుకు జ్ఞాన దృష్టిని ప్రసాదించిన. అట యుద్ధభూమిలో మానవ మాతృడిగా అందరి కనులకు గోచరించుచుండిన కృష్ణుడు జ్ఞాన దృష్టితో చూచు పార్థునకు మాత్రము విరాట్ స్వరూపము పరమాత్మగా గోచరించెను. అట్లు కృష్ణుడు అంతర్దృష్టి లేని జ్ఞానశూన్యుల దృష్టిలో మానవ మాతృడుగాను, జ్ఞాన సంపన్నులకు వారికి పరమాత్మ రూపములను పొడగట్టు విహరించెను. 4 సార్లు చూపించాడు విశ్వరూపం. ఫస్ట్ ఎవరు చూపించాడు? యశోదకి. అమ్మా మన్ను దినంగానే శిశువులో ఆయన నోరు తెరిచేటప్పటికి ఆమె మొత్తం గ్రహాంత నక్షత్రం. తర్వాత ఇప్పుడు మన కృష్ణరాయబారం ఒకసారి చూపించాడు. మూడోది అర్జునుడికి గెలిచింది. విశ్వరూపం కాకపోయినా చతుర్బాహుత్వం భీముని రక్షించడానికి ధృతరాష్ట్రుడు సాక్షాత్ యథైక దేశే వర్తులముపలభ్యతే రవేర్బింబం విశ్వం ప్రకాశే తత్సర్వైః సర్వత్ర దృశ్యతే యుగపత్ యద్యది సాకారోయం తథైక దేశీ విభాతి యదునాథ సర్వగతః సర్వాత్మా తథాపి అయం సచ్చిదానందః. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ఈయన. ఈవెన్ ఇస్కాన్ వాళ్ళు చెప్పలేరు ఇదంతా. ఏకో భగవాన్ రేమే యుగపద్గోపి శ్వేషు అనేకాసు అథవా విదేహ జనకశ్రుత దేవ భూదేవయో హరిః యుగపత్ అథవా కృష్ణాకారాం స్వచమాం దుర్యోధనోపశ్యత్ తస్మాద్ వ్యాపక ఆత్మా భగవాన్ హరిరీశ్వర కృష్ణ. ఆకాశ మధ్య దేశమున ఒకచో వర్తులాకారముగా తోచు రవిబింబము విశ్వమును ప్రకాశింపచేయుచు అందరకు అన్ని చోట్ల ఒకే మారు గోచరించుచుండును. అట్లే శ్రీకృష్ణుడు ప్రాకృతిని వలె సశరీరుడై పరిచ్ఛిన్న దేశవర్తి అయి ఉన్నట్టు లౌకిక దృష్టికి గోచరించుచుండియు ఏకకాలమున అనేక గోపికలతో విహరించెను. అంగనావంగనావంతరే మాధవం 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 చాంతరే చాంగన. మన పిల్లవారు ఇట్టుండేవాడు ప్రతిపదవత్ ప్రత్యయవత్. శృతదేవుడను బ్రాహ్మణునకు ఏకకాలమును దర్శనముసగెను. విదేహాధిపతియు జనక వంశుడు బహుళాశ్రుడు నలుగురికి ఒకేసారి కనపడ్డాడు. ఇంతేకాదు దుర్యోధనుడు తన చతురంగ బలమునంతయు శ్రీకృష్ణ రూపమును దర్శించను. వాడి ఓన్ ఆర్మీ కనపడ్డాడు. కానీ శ్రీకృష్ణుడు సర్వవ్యాపకుడు. ఇప్పుడు ద్రౌపదికి ఇచ్చాడు కదా, ఎట్లా ఇచ్చాడు? ఎక్కడో అక్కడ ఉన్నాడు, ఎక్కడ ద్వారకలో ఉన్నాడు. మాయాబజార్ సినిమాలో ఏదో డ్యాన్స్ చూస్తుంటాడు.
సడన్ గా ఆయనకి ఓ కృష్ణ అని ఇట్లా చేసి పెట్టేస్తాడు. అక్కడి నుంచి ఆ పవర్ ఉంది ఆయనకి, మనకుందా? సో అది సర్వేశ్వరుడు సచ్చిదానంద రూపుడునకు పరమాత్మయే శ్రీకృష్ణుని సర్వసమత్వం ఇట్టు నిరూపింపబడుచున్నది. వక్షసి యదా జఘాన శ్రీవత్స శ్రీపతే సఖిం ద్వేష్య భక్తానాం అసురాణం అన్యేషాం వా ఫలం సదృశం తస్మాన్ న కోపి శత్రు నో మిత్రం నాప్యుదాసీన నృహరి సన్మార్గస్థ సఫల శాంగీవ యదునాథ లోహ శలకానివైహై స్పర్శాస్మని భిద్యమానేపి స్వర్ణత్వమేతి లోహాం ద్వేషాదపి విద్విషాం తదౌ ప్రాప్తి. రాజమార్గమునున్న ఫలవృక్షమును ఎవరిని ద్వేషింపదు, ప్రేమింపదు. అట్లని ఉదాసీన భావంతో ఊరకై ఉండదు. అందరకును సమానంగా ఫలములు నొసంగురు. అట్లే శ్రీకృష్ణుడు ఎవరిని ద్వేషించడు. నమే ద్వేషోస్తిన ప్రేయ అని భగవద్గీతలో ప్రేమింపడు. అట్లని ఉదాసీన భావంతో కూడా ఉండడు. తదనుగాఢముగా ప్రేమించు భక్తులకు అతి మిక్కుటముగా ద్వేషించు వారికి సమానముగా ఫలములు నొసంగు. కృష్ణుడు ద్రౌపది మున్నగు భక్తులను ఆపదల నుంచి కాపాడాను. శ్రీవత్సుడను వాడు పక్షమున తన్నిను అతన్ని ద్వేషింపలేదు. స్పర్శవేదిని తాకినను లేక బలముగా కొట్టినను ఇనుప చువ్వలు బంగారముగా మారును కదా. కాన భక్తులే కాక పరమేశ్వరుని మిక్కుటముగా ద్వేషించు వారు కూడా నిరంతరత స్మరణమును చే సాయుధ్యముందురు. మన జయ విజయులది ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, దుర్యోధన దుశ్శాసనులు, శిశుపాల దత్తభక్తుడు. సర్వాత్మన సకాశాదుత్పన్న జీవసంతతిశ్చేయం జగత ప్రియతర ఆత్మ తత్ప్రకృతే నైవ సంభవతి. ఈ జీవకోటి అంతయు పరమాత్మ నుండి ఉద్భవించినది. పరమేశ్వరుడు జగత్కర్త. ఆ జగత్తు కంటే ఆత్మ ప్రియతరుడని శృతి పరమాత్మ స్వరూపము నిర్ణయించినది. ప్రాకృతిని వలె దేహధారి అయి కనపట్టు కృష్ణుడు కూడా జీవకోటిలో చేరినవాడే. సర్వప్రాణి సాధారణుడుగా ఆ కృష్ణుని నుండి ఈ జగత్తు ఉద్భవించినదని చెప్పుట పొసగదు. కాన కృష్ణుడు పరమాత్మ అనుట ఎట్లు సంగతమగును. మరియు జీవులకు తమ ఆత్మయే అన్నిటికంటే ప్రేమైన వస్తువు కాన తమ కంటే భిన్నుడై కనపట్టు కృష్ణుడు ఆత్మ వలె ప్రియతరం తరుడు ఎట్లగును. కాన కృష్ణుడు పరమేశ్వరుడు అనుట ఎట్లు సంభవమగును అనేది ప్రశ్న. శ్రీకృష్ణుడు పరమాత్మయే అనే విషయం సోదాహరణముగా నిరూపింపబడుచున్నది. వత్సాహరణావసారే పృగ్వయోరూపాసనాభూషాన్ హరి రజమోహం కక్తుం సవత్స గోపాన్ వినిర్మమే స్వస్మాత్ అగ్నేర్యథా స్ఫులింగా క్షుద్రాస్తు ఉచ్చరింతీతి శృత్యర్థం దర్శయితుం సతతో రతనో సజీవ సందోహం యమునా తీర నికుంజే కదాచిదపి వత్సకాంశ్చ చారయతి కృష్ణే తథా ఆర్యగోపేషు చవరకోష్ఠేషు చుచారయత్ స్వాగాత్ వత్సాన్ నిరీక్ష దూరార్గవా స్నేహం సంభ్రాంత తదభిముఖం ధావ్యంత్య ప్రయుర్గో దుర్వారా ఇదేంటంటే బ్రహ్మ కృష్ణుని మహత్వము దర్శించగోరి ఒక పరి ఆవు దూడలను వాడి మేపు గోపబాలులను అపహరించను. కృష్ణుడు బ్రహ్మను కూడా మాయోమోహితుడు గావించను. మరియు యథాగ్నే క్షుద్రా విస్ఫులింగా విచ్చరంత్యేవ మేఘాస్మాత్ సర్వే ప్రాణా సర్వే లోకా సర్వే దేవా సర్వాణి భూతాని విచ్చరంతి అని బృహదారణ్యకోపనిషత్తు అన్నట్టుగా అగ్ని నుండి వివిధములకు చిన్న చిన్న విస్ఫులింగములు పైకి వచ్చు రీతిని ఈ ఆత్మ నుండి వాగాది ప్రాణములు, భూరాది లోకములు, అగ్న్యాది దేవతలు, బ్రహ్మాది స్తంభ పర్యంత ప్రాణిజాతములు అన్నియు ఆవిర్భవించున్నవి అనేది శృతి ప్రతిపాదిత విషయం యథార్థము కావించుటకై వివిధ వయోరూప వాసనాలంకారములతో ఒప్పు ఆ గోవత్స గోపకుమారుల రూపములు తానే ధరించి నందగోవ్రజమున తిరగాడెను. తమ ఆవు దూడలు గాని గోపర బాలురు గాని బ్రహ్మచే అపహృతులైనను విషయం ఎవరికి తెలియదు. తుదకు సహచరుడు బలరాముడు కూడా హరి మాయామోహితుడై ఈ విషయం గ్రహింపలేకపోయాను. ఇట్లొక వత్సరం పూర్తిగా వచ్చింది. కృష్ణుడు తన పరమాత్మ భావమును వ్యక్తము చేయి కోరి ఒకనాడు లీలాగృహీత గోవత్స గోపబాల రూపములతో యమునా తీరమునకేగను. అన్ని ఆవులు అంత గోపకులు తనే అయిపోయినాడు.
దూరముగా గొల్లలు గోవర్ధనాద్రి శిఖరముపై ఆవులు మేపుచుండిరి. ఆ ఆవులు దూరమున మేయుచున్న ఆవు దూడలను చూచినవి. ఆ దూడలు పాలు విడిచినవే. పాలు విడిచిన దూడలకై ఆవులు ఆరాటపడవు. అయినను ఆ దూడలు చూచినంతనే ప్రేమ పెళ్ళుబికినవి. అవి గొల్లల అదలింపులకు సైతము సరుకు కొనక పరిగెత్తినవి. దానిలో కొందరు కింద కొన్ని పడినవి, ఈనినవి. కొత్తగా ఈనిన ఆవులెట్టి స్థితి అందును తమ లేగ దూడలను విడువవు. అయినను అవి తమ లేగల మొగమైనను చూడలేదు. పాలు చేపునకు వచ్చి మున్నెప్పుడో పాలు విడిచిన ఈ వత్సముల కొరకై ఆరాటవుడు పరిగెత్తుచూ పోయి ప్రేమ నిర్భర వీక్షణములతో వారిని ముంచెత్తుచూ ఒడలెల్లా నాకుచూ పాలిచ్చి త్రావించినవి. గోవుల వెంటనే కోపావేశంతో గొల్లలు కూడా పరిగెత్తుకుని వచ్చి ఆ వత్సముల చూసినందునే తమ కోపోద్రేకములు మరచి స్నేహ సంభ్రాంతులై వారిని ఎత్తుకుని ముద్దాడి శిరస్సు మూరుకొని ఈ రీతిగా గోగోపకులు క్షణకాలము అలౌకిక ఆనంద పరవశులైరి. ఇట్లు వత్సాపహరణానంతరము లీలాగృహీత శరీరములతో కృష్ణుడే గోపబాల గోవత్స రూపములను ధరించెను. కాన గోవత్సములు గోపబాలుగును కృష్ణాత్మకులే. గోవుల యొక్క గోప వృద్ధుల యొక్క ఆత్మ కూడా కృష్ణుడే. ఇట్లు గోవులు గోవత్సములు గోపకులు గోపబాలులు ఏకాత్మలగుడ చేసి పుత్ర విత్తాదులన్నిటికంటే ఆత్మ ప్రియమైనది అని బృహదారణ్యక శృతి ప్రతిపాదించిన విధముగా గోవులకు గోవత్సములపైనను గోపకులకు గోపాలకైనను సర్వాధికము లోకోత్తర ప్రేమ జనించను. ఇది భాగవతంలో కొటేషన్. సమతోచ్ఛాదన భూతేష్వాత్మ సమయేవ వర్తతే అథ హరి దుర్యోధనార్జునేవా తరతమ భావం కథం భువాన్ కథవాన్. సో పరమాత్మ వివిధ భూతజాలమునందు సమభావమును వెలుగును కదా. కృష్ణుడు దుర్యోధన అర్జునుల విషయంలో కూడా సమభావములతో ఏల ప్రవర్తింపలేదు. బ్రహ్మ శ్రీకృష్ణుడికి అడిగేదించినప్పుడు అచల గోవత్సములు మాత్రమే కాదు, కుంటి గుడ్డి చెమిటి మూగ పొడుగు పొట్టి మునగు పెక్కు అవలక్షణములతో ఉన్న గోపకులు కూడా చతుర్భుజులై కృష్ణ సమానాకారులై గోచరించారు. ఎవరికి? బ్రహ్మకి. భూత సమత్వం నృహరే సమోహి అశకేన నాగేన లోకై సమస్త్రిభి ఏత్యుపనిషదా భాషితం సాక్షాత్. పరమేశ్వరునకు మశక అంటే దోమలు, గజేంద్రాది ప్రాణి సమత్వము, త్రిలోకి సమత్వము గలదే ఉపనిషత్తు ప్రత్యక్షముగా బోధించినది. సమపృష్ణ నమో అసకే మసకేన నమో నాగేన సమ ఏభిస్త్రిలోకై సమో అనేన సర్వేణ ఆత్మా తావద భోక్త తథైవ తనుపాసదేశ్చేత్ నానాకతై తనయత్నై పదరమణీభి కథం రమ. ఆత్మవలే అంటే పరమాత్మ లాగానే శ్రీకృష్ణుడు, అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అని శబ్దం వాడుతుంది. భోక్త కాడుగా అయినను అట్టి ఆ కృష్ణుడు వివిధ మాయోపాయముల అని మనం అనుకోవచ్చు, మాయోపాయములని, కానీ కాదు. సో ఈ మొత్తం భాగవతము ఇక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు స్వపర భేదం లేక పతులకు పత్నులకు అందరకును అంతర్యామి అయి విరాజిల్లుచుండుట చేసి గోపికలు భక్తి పారవశ్యముచే తన భర్తలను కృష్ణ రూపమును దర్శించిరి. పరమార్థతో విచారే గూఢతన్ మధురత్వ దృష్టాంతాత్ నశ్వరమపి నరదేహం పరమాత్మాకారతాం యాతి. బెల్లము కంటే మాధుర్యము వేరుగానట్టే పరమార్థ విచారణ సలిపినచో నరదేహము నశ్వరమయ్యును, పరమాత్మ రూపమేగును. సో లాస్ట్ మృద్భక్షణేన కుపితాం వికసిత వదనాం సుమాతరం వక్త్రే విశ్వమదర్శయ అఖిలం కిం పునరథ విశ్వరూపోసౌ. అమ్మా మగ్నిరంగా నేను శిశువునో పెద్దినో మన్ను తిన్నాడని కోపించియు విప్పారిన మోముతోనున్న తన తల్లి యశోదకు కృష్ణుడు తన నోటిలో విశ్వమంతయు గోచరమునట్లు చేసెను. ఇంతకన్నా ఏమి తార్కాణం కావాలి. కానీ శ్రీకృష్ణుడు విశ్వరూపుడని పరమాత్మయే. ఓం తత్సత్.